మార్నింగ్ స్టార్ సంఘ పెళ్ళందరికీ, అలాగని ప్రియ కుమార్తె దైవజనురాలు, దేవుని చేత ఏర్పరచబడి వాడబడుతున్నటువంటి కుమార్తె డయానా గారిని ప్రేమించి ఇచ్చేసినటువంటి అభిమానులు, ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నేను మొదటగా శుభములు, ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నా. దాని గురించి మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. నేనైతే ఏమంటానంటే, కుమార్తెను ప్రేమించి నేను వచ్చాను. అనగా డయానా విషయంలో చాలా కాలం క్రితం నాకు ఆమె పరిచయం అవ్వడం, మేము తర్జుమా చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు నాకు చక్కని తెలుగులో అందిస్తూ, కింద నుండి ఉప్పందిస్తూ, మరి దేవుని చేత బలంగా వాడబడుతున్నటువంటి ఒక కుమార్తె, జ్ఞానవంతురాలు, వివిధ భాషలు ఎరిగినటువంటి ఒక కుమార్తె, దేవుని యొక్క సేవా పరిచర్యలో మన యొక్క రాజమహేంద్రవరంలోనే కాకుండా మన అనేక చోట్ల ఈ యొక్క మార్నింగ్ స్టార్ చర్చిని ఏర్పాటు చేసుకొని సంఘములను స్థాపిస్తూ మంచి సేవా పరిచర్య చేస్తున్న కుమార్తెని దీవిస్తూ, అభినందిస్తూ, వారు పిలిచిన మాటకు కాదనకుండా నేను రావడానికి అవకాశం కుదిరింది. వాస్తవానికి ఈరోజు నేను అరకు వ్యాలీలో ఉండాలి. వారికి టైం ఇచ్చాను, కొంచెం ముందుగా వెళ్దామని అనుకున్నాను. కానీ కుమార్తె అడిగినప్పుడు తనని కాదనలేక ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అయిన తర్వాత తెల్లవారుజామున లేచి అరకు వ్యాలీ డైరెక్ట్ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నాను. ఒక వివాహం చేయడానికి వెళ్ళాలి కనుక నేను వెళ్ళబోతున్నాను. సో ఈ దినం మేము ఇక్కడికి వచ్చానంటే పెద్ద గొప్ప సంగతి ఏమి కాదు. నేను ఇక్కడికి రాగలిగానంటే ఏదో పెద్ద వింతేమీ కాదు. దేవుడు వాడుకున్నాడు, నేను కాదనట్లేదు. కుమార్తె జ్ఞాపకం చేసినట్లుగా కొన్ని సభలలో తర్జుమా చేయడానికి నేను నిలబడినప్పుడు లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి యొక్క సభలలో నేను నిలబడి ఉన్న వాక్యాన్ని బోధించాను, వాక్యాన్ని తర్జుమా చేశాను. టీవీలో మాట్లాడుతుందంటే మనకు తెలియదు ఎంతమంది అనేటువంటిది, లక్షల మంది ప్రజలు ఖచ్చితంగా వీక్షిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీ కొరకు నేను రావడానికి ఒక బలీయమైన కారణం ప్రియ కుమార్తె డయానా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమతో డాడీ అని పిలుచుకుంటుంది. అలాగే నేను కూడా ఒక కుమార్తెగా భావించి తన కార్యక్రమాలన్నీ నాకు వాట్సాప్లో పెడుతూ ఉన్నప్పుడు చూస్తూ అభినందిస్తూ ఉంటా, అప్పుడప్పుడు ప్రార్థన చేసి పలకరిస్తూ ఉంటా. తను ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. సో ఈ సమయంలో మరొకసారి మరి దేవుడు తన మహాకృప చేత ప్రియ కుమార్తె డయానాకి ఇచ్చిన ఆరోగ్యం, డయానాకి ఇచ్చిన ఆయుష్కాలం, తన యొక్క జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలు, భయంకరమైన పరిస్థితుల నుండి, ఏమీ అపస్మారక స్థితి అయిపోయినటువంటి ఒక పరిస్థితుల నుండి, ఎవరితో చెప్పుకోలేక, ఎవరిని పిలవలేకుండా ఉండిన ఆ పరిస్థితుల నుండి ప్రభువే స్వయంగా వచ్చి తన యొక్క రక్తాన్ని ఆ బిడ్డ మీద ప్రోక్షించి తనకిచ్చిన ఆరోగ్యం, తనకిచ్చిన ఈ ఆయుష్కాలం, ఈ రోజు వరకు మనం సజీవంగా ఉండడం, అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారి యొక్క థ్యాంక్స్ గివింగ్ మీటింగ్గా ఈ కార్యక్రమంలో ఉండడానికి దేవునికి నేను మహిమపరుచుకుంటూ ఉన్నా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్దామా అందరూ గట్టిగా? వెరీ గుడ్. నేను హల్లెలూయా చెప్పుకున్నప్పుడు హల్లెలూయా చెప్పారు, కానీ నేను ఆమేన్ అని చెప్పుకున్నప్పుడు ఆమేన్ అని చెప్పడం కూడా మనం నేర్చుకుందాం. ఆమేన్ అనేటువంటి మాట, హల్లెలూయా అనేటువంటి మాట, అది కేవలం హీబ్రూ పదాలు మాత్రమే కాదు. పరలోకంలో కూడా ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఆమేన్ అని అంటాం, అక్కడ కూడా మాట్లాడవలసి వస్తే హల్లెలూయా అని ప్రభువుని స్తుతించడం తప్పే వేరొకటి కాదు. ఇప్పుడే తను జ్ఞాపకం చేస్తూ తన యొక్క సాక్ష్యంలో చెప్పిన మరి యొక్క విషయం, ఇశ్రాయేలీయుల విషయంలో, యూదులైనటువంటి వారి విషయంలో దేవుడు అనుగ్రహించిన క్యాలెండర్ ప్రకారంగా ఇది నీసాన్ నెల మొదటి రోజు అయిపోవచ్చినట్టే, రెండవ రోజులోనికి అన్నట్టుగా మనం ప్రవేశించినట్లు. సో వారి యొక్క క్యాలెండర్ ప్రకారంగా నేను దాదాపు అనేక సార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చాను. ఈ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర ఇంకా నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఒకవేళ ప్రభుత్వమై కరోనా కట్టడి, ఒకవేళ మరలా కనుక తలుపులు తెరవబడితే మరలా వెళ్ళడానికి సిద్ధంగానే ఉంది అన్నా. అయితే నేను వెళ్ళినప్పుడల్లా వారి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నా. ఏం చేతనంటే మన చేతుల్లో ఉన్నటువంటి యొక్క బైబిల్ గ్రంథం
ఈ యొక్క బైబిల్ గ్రంథం ఇశ్రాయేలీయుల చేత, ఇశ్రాయేలీయుల కొరకు వ్రాయబడినటువంటి ఒక గ్రంథం. పరిశుద్ధాత్మనే ప్రేరేపణ కలిగించారు, పరిశుద్ధాత్మ ప్రేరణతోనే వ్రాయబడింది. కానీ వ్రాసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఇశ్రాయేలీయులు ఒకరు అనుకుంటే తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులుగా పరిగణించబడినటువంటి వారు. వారి కొరకు వ్రాయబడినటువంటి ఒక గ్రంథం. ఈరోజు మనం వాటిని అన్వయింపజేసుకొని మనం ఎంతో ఆత్మీయమైనటువంటి ఒక మేలులు మనం పొందుకుంటూ ఉన్నాం. సో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నేర్చుకున్నటువంటి ఒక విషయాలు, వారికి సాయంకాలం 6 అయితే క్యాలెండర్ మారుతుంది. ఎందుకనంటే ఇందాక చదివించినటువంటి ఒక వాక్య భాగంలో అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను అని వ్రాయబడినటువంటి ఒక లెక్క ప్రకారంగా ఇశ్రాయేలీయుల లెక్క యూదులైనటువంటి వాళ్ళు సాయంకాలం 6 గంటలకి డేట్ మారుతుంది. మనకు రాత్రి 12 గంటలకు డేట్ మారుతుంది. ఆ మరుసటి రాత్రి 12 గంటల వరకు అన్నట్లుగా, మధ్యరాత్రి వరకు అన్నట్టుగా మన క్యాలెండర్ ఉంటుంది. మేము అప్పుడప్పుడు శుక్రవారం పూట మా యొక్క ప్రయాణాలలో మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ యూదులు ఉంటారు, అక్కడ పాలస్తీనియన్లు అయినటువంటి అరబీయులు ఉంటారు. అరబీయులైనటువంటి వారికి శుక్రవారం సెలవు, యూదులైనటువంటి వారికి శనివారం నాడు సబ్బాతు దినం గనక వారి యొక్క విశ్రాంతి దినం. ఈలోగా శుక్రవారం నాడు మేము గనక ఆ ఏడుపుల గోడ దగ్గరికి అనగా యెరూషలేములో సొలొమోను రాజు గారు కట్టించినటువంటి ఆ దేవాలయ ఆవరణం దగ్గరికి, పడమటి ప్రాకారం దగ్గరికి మేము వెళ్ళినప్పటికీ ఒకవేళ సాయంకాలం 6 అయ్యింది అని అంటే మాకు ఒక సమస్య. అక్కడ పోలీసు వారు వెంటనే మా దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. మన వాళ్ళు ఏమో వెళ్ళినట్టు ఊరుకోకుండా సెల్ ఫోన్లలో ఫోటోలు తీయడం మొదలు పెడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పేటువంటి మాట, నో దిస్ ఇస్ సాబాత్, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్. అంటే అక్కడ కెమెరా తీయకూడదు, ఫోటోలు తీయకూడదు, క్లిక్ అన్నది కొట్టకూడదు, లేక కొన్ని పనులు చేయకూడదు. శుక్రవారం సాయంకాలం అది అయిన తర్వాత మేము ఒకవేళ కనుక యూదులు ఉండేటువంటి ఒక హోటల్లో మేము వెళితే, అనగా ఒక్కొక్క చోట ఇశ్రాయేలీలకు సంబంధించిన హోటల్స్ ఉంటాయి, ఒక్కొక్క చోట ఇతరులు కూడా ఉండగలిగినట్టు ఉంటాయి. సో అదే యూదుల దగ్గరికి కనుక మేము వెళ్ళినట్లయితే అందులో ఒక లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ని వాళ్ళు ఏమంటారంటే సబ్బాత్ లిఫ్ట్ అని అంటారు దాన్ని, సాబత్ లిఫ్ట్. ఈ సబ్బాత్ లిఫ్ట్ ఏంటంటే లోపలికి వెళ్ళి వాళ్ళ బటన్ నొక్కకూడదు. యూదులు సబ్బాతు దినాన్ని పని చేయకూడదు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏ ఫ్లోర్కి వెళ్ళాలో ఆ బటన్ నొక్కకూడదు. అందుకే నేను శుక్రవారం సాయంకాలం 6 గంటల నుంచి శనివారం సాయంకాలం 6 గంటల వరకు ఆటోమేటిక్గా అది మారిపోతుంది. అది ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఫ్లోర్లో అది దానంతటా అది ఆగుతుంది, తలుపులు తెరుచుకుంటాయి, ఒక్కొక్క క్షణాలు ఉంటుంది, ఆ తర్వాత తలుపులు మూసుకుంటాయి. నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తుంది, ఆగుతుంది, తలుపులు తెరుచుకుంటాయి, మూసుకుంటాయి. ఆ పై ఫ్లోర్కి వెళ్తుంది, ఆగుతుంది, తలుపులు తెరుచుకుంటాయి, మూసుకుంటాయి. ఈలోగా మా వాళ్ళకి నేను రూమ్ కీస్ ఇచ్చిన తర్వాత ఏ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ నెంబరు మీకు మొట్టమొదటి ఉంటుంది, వెళ్ళండి అని వదిలేస్తే ఒకసారి చాలా సమస్య అయిపోయింది. మా వాళ్ళందరూ గొడవ చేశారు నా మీద, ఇదేంటండి ఈ లిఫ్ట్ పని చేయట్లేదు అని చెప్పేసి అని అంటారు. అది పనిచేస్తుంది కాబట్టి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ ఆగిపోతుంది, ఎందుకంటే అది సబ్బాతుది. యూదులైనటువంటి వారు అందులోకి ఎక్కి నిలబడతారండి, అంతే తప్ప వాళ్ళ బటన్స్ నొక్కరు. ఎప్పుడు వాళ్ళ ఫ్లోర్ వచ్చిందో వాళ్ళు బయటకు వెళ్తారు, మళ్ళీ అక్కడికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ ఫ్లోర్లో అది తలుపులు తెరబడతాయో అప్పుడు వస్తూ ఉంటారు. సో ఇలాగున వారి యొక్క క్యాలెండర్ ప్రకారంగా వారి యొక్క క్యాలెండర్ ప్రకారంగా వారికి నీసాన్ అనేటువంటి ఒక నెల 1వ తారీఖు ప్రారంభం. పస్కా పండుగ దగ్గర నుంచి వాళ్ళకి మొదలవుతుంది ఈ యొక్క నెలలు. విశ్రాంతి దినం అనేటువంటిది 7వ దినము విశ్రాంతి దినము. ఇలాగున 7 సంవత్సరాలకి ఒక విశ్రాంతి సంవత్సరము. 7 సంవత్సరానికి 49 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటిది మహావిశ్రాంతి సంవత్సరము. ఇలాగున మంచి పద్ధతులు పెట్టుకొని వాళ్ళు నడుచుకుంటూ ఉన్నటువంటిది మనకు బైబిల్ గ్రంథంలో కూడా ఈ విషయాలనే తెలియజెప్తూ ఉంటారు. మరి ఈరోజు ఇట్ సో హ్యాపెన్ దట్ దిస్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ దేర్ క్యాలెండర్. వాళ్ళకి ఇప్పటికీ ఐ థింక్ నాకు గుర్తుండి 5,700 చిల్లర అనుకుంటాను. వాళ్ళ యొక్క లెక్క ప్రకారంగా, వాళ్ళ యొక్క క్యాలెండర్ ప్రకారంగా ఇప్పటికి వారికి ఉన్నటువంటిది 5,700 దాటిపోయినటువంటిది బహుశా నాకు తెలిసింది. కాబట్టి వాళ్ళ క్యాలెండర్ కంటిన్యూగా చేసుకున్నారు. మనం వాడుతున్నటువంటిది ఇంగ్లీష్ క్యాలెండర్, అందుకనే మనకి జనవరి, ఫిబ్రవరి ఇలాంటివి వచ్చినాయి. మన తెలుగు క్యాలెండర్లు కూడా అంతే. మనము ఇప్పుడు మన యొక్క ఉగాది అని చెప్పేసి రేపటి దినాన్ని చెప్తూ ఉన్నారు.
అనగా మొదటి సంవత్సరం, తెలుగు సంవత్సరంలో మొదటి రోజు అన్నటువంటి రీతిగా పిలువబడేటువంటి ఒక ఉగాది అనేటువంటి పేరుతో పిలుచుకునేటువంటి ఒక విషయం. సో యూదుల క్యాలెండర్లో కూడా ఇప్పుడు ఒక సంవత్సరం దాటి మరి యొక్క నూతన సంవత్సరంలో వారు అడుగు పెడుతున్నటువంటి ఈ దినాన్న దేవునికి స్తుతి యాగం చెల్లించుకుంటూ ఇంత చక్కని సువర్తమానం ప్రకటించడానికి నన్ను పిలిచిన విధానాన్ని బట్టి నేను దేవునికి స్తుతి యాగం చెల్లించుకుంటూ మరొకసారి మా మిక్కిలి ప్రియమైన కుమార్తె దేవుని చేత బలంగా వాడబడుతూ ఆడపిల్ల అయ్యింది. మరి అనేకమైన ప్రాంతాలకు వెళుతూ, ఎత్తైన ప్రదేశాలకు వెళుతూ, క్లిష్టమైనటువంటి మార్గం సరిగా లేనటువంటి వాహనాలు కూడా వెళ్ళనటువంటి ఒక ప్రదేశాలకు వెళుతూ, ప్రతి వారం లేక ప్రతిసారి ఎవరో ఒకరికి ఏదో ఒక విధంగా సహాయపడుతూ, వారికి వంట చేస్తూ, వారికి బహుమతులు పంచిపెడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా. మరి నేను అతిశయించి మా ప్రియ కుమార్తెగా నేను తీసుకుంటున్నటువంటి మా కుమార్తె డయానాని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఈ విషయంలో ఒక చిన్న పల్లవి మనం పాడుకుందాం. ఒక చిన్న పల్లవి పాడేటప్పుడు మిమ్మల్ని అందరినీ పాడాలని కోరుతూ ఉన్నా. నేర్పిస్తాం, అక్షరాల కొత్త పాట కానీ నేర్పిస్తాను. ఇప్పుడు మీకు ఎలా ఇవ్వగలను ఖచ్చితంగాను. బైబిల్ గ్రంథంలో నుంచి 117వ కీర్తన, ఆ కీర్తన మనం తీసుకుందాం. కీర్తన ప్రకారంగానే మనం పాడుకుందాం. చాలా కాలం క్రితం నేను బైబిల్ కాలేజీలో చదువుకుంటూ ఉన్నప్పుడు, అనగా 1979 ఆ ప్రాంతాల్లో అనుకుంటాను, మా మాస్టర్ గారు ఒక ఆయన మాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు. ఏమన్నానంటే, కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఒక కీర్తనలు ఏదైనా తీసుకొని దాన్ని ఏం కదపకుండా యాజ్ ఇట్ ఈస్గా పాటగా మీరు రాసి పాడాలి అని చెప్పారు. ఒక వారం రోజులు గడువిచ్చారు. ఈ వారం రోజుల్లో మేము ప్రయత్నం చేశాము. 117వ కీర్తన, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అనేటువంటి పాట మనం పాడుకుందాం. నేను ఒకసారి పాడతాను, మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఆ తర్వాత మీరు కూడా కలిసి పాడాలి. ఎందుకంటే స్క్రిప్ట్ మీ చేతుల్లో ఉంది కనుక, ఆ యొక్క వాక్యము మాట మీ చేతుల్లో ఉంది కనుక ఆయన యొక్క కృపను గురించి మనం దేవునికి స్తుతి యాగం చెల్లించుకుందాం. ఈరోజు నేను కూడా చెప్తాను. ఈరోజు నేను బ్రతుకున్నానంటే కేవలం ఆయన కృప. పోయిన సంవత్సరం అనగా 2020వ సంవత్సరంలో నేను 60 సంవత్సరాలు నిండుతున్నటువంటి బర్త్డే వచ్చింది నాకు. అప్పుడే 60 అని అనుకుంటున్నాను. కాదు, ఓన్లీ 16 నాకు. ఇప్పుడు కేవలం 16. దాన్ని తిరగబెట్టుకోండి, అప్పుడు అది నా వయసు అవుతుంది. 61లో ఉన్నాను. కానీ 60వ సంవత్సరం సాధారణంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా షష్ఠి పూర్తి అని చెప్పేసి అని చాలా గ్రాండ్గా చేస్తారు. కానీ మార్చి నెల నుండి వచ్చినటువంటి ఒక మహమ్మారి కరోనా విషయంలో ఎక్కడో మళ్ళా ఒక్కొక్కసారి ఆలోచన వచ్చేదన్నమాట. వాట్ ఇఫ్ ఒకవేళ ఏమన్నా అయితే నాకు బర్త్డే జరుపుకోవడానికి అవ్వదేమో. అప్పటికి ఇంకా ఈ జూమ్లు కూడా నాకు అంతగా తెలియలే, దాన్ని గ్రహించుకోలేదు. లేకపోతే జూమ్ మీటింగ్ అన్న పెట్టుకొని దేవునికి స్తుత్యాగం చెల్లించుకొని ఉండేవాడిని. కానీ దేవుని యొక్క కృప చేత ఆగస్టు 8వ తారీఖున నా బర్త్డే కాబట్టి ఆగస్టు 8వ తారీఖున 60 సంవత్సరాలు నిండిపోయినాయి. ఇప్పుడు వరకు నేను సజీవ లెక్కలో నేను ఉండగలిగి ఉన్నాను. ఈ మధ్య కాలంలో కరోనా గురించి చాలామంది చెప్తున్న మాటలు ఏంటంటే, మనకు తెలియకుండానే మన దగ్గరికి వచ్చేసి ఉంటుందంట. ఇక్కడ కూర్చున్న మనలో కూడా ఒకవేళ ఇప్పుడు మాస్కులు పెట్టుకున్నాం కానండి, ఇవాడికి ఆల్రెడీ మన దగ్గరికి వచ్చి హాయి చెప్పి ఉంటుంది. మనకి వాసన తెలియకుండా ఉండుంటుంది ఎక్కడో, రుచి తెలియకుండా ఉండుంటుంది ఎక్కడో. బహుశా జ్వరం వచ్చి ఉంటుంది కదా ఎప్పుడో ఒకప్పుడు. పోయిన సంవత్సరం అంతట్లోని మనకి తెలియకుండానే కరోనా టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిండేది. పాజిటివ్ అని తెలిస్తే భయం వేసి ఉండేది, భయం వేస్తే చచ్చిపోయేవాళ్ళు. ఇది జరిగినటువంటి ఒక విషయం. యాక్చువల్లీ కరోనా పెద్ద హానికరమైనది ఏమి కాదు, జలుబు ఎంతో అది అంతే, అంత మించిగా ఏమి. అందుకనే మొట్టమొదటిగా మన సీఎం గారు ఏమన్నారంటే ఒక పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది అన్నాడు ఆయన. అందరూ ఏలాకోలం చేశారు. ఎంత పెద్ద కరోనా అంటే పారాసెటమాల్ అంటాడు ఏంటినా, వీడు కుర్రోడు సీఎం ఈయనకి ఏం తెలియదు అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ నిజానికి పెద్ద సమస్య ఏమి కాదు, అది తెలిస్తేనే మనకు భయం. సో నేను ఊహించుకునేవాడిని అనమాట, ఏమైనా జరిగితే. ఈ రోజు వరకు నేను సజీవంగా ఉన్నా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే మా కుమార్తె డయానా అంత భయంకరమైన బలహీనత ఏర్పడి ఒకరోజు తనంత కొలాప్స్ అయిపోయినటువంటి ఒక పరిస్థితి ఏర్పడి ఈ రోజు వరకు సజీవంగా ఉంది. ఈలోగా అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి, ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి తను
ఎంతో దేవుని సేవలో తను వాడబడగలుగుతూ సజీవురాలుగా ఉండి ఉన్నది అని అంటే కేవలం దేవుని యొక్క కృప. అయితే మా మీద మాత్రమే కాదు, మా ఇరువురి మీద మాత్రమే కాదు, మనందరి జీవితాల్లో దేవుని యొక్క కృప మన జీవితంలో ఉన్నది కనుక అట్టి కృపను గురించి ఒక చిన్న పల్లవిగా మనం పాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగాను ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలచును. యెహోవా కృప మన ఎడల హెచ్చుగాను ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, 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 స్తుతించుడి. సర్వజనములారా ఆయనను కొనియాడుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి, స్తుతించుడి, యెహోవాను, యెహోవాను స్తుతించుడి, స్తుతించుడి, యెహోవాను. ఇప్పుడు మీరు పాడాలి, మనం అందరం కలిసి పాడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? జస్ట్ సింపుల్ సౌండ్ తక్కువలో ఉంచి మనం జస్ట్ ఋతుతో మాత్రమే మనం పాడుకుంటూ దేవునికి స్తుతి ఆకారాన్ని చెల్లించుకుందాం. అమ్మగారు వందనాలు. అమ్మగారు స్లోగా పాడుతుంటాం, ప్రతి లైన్ 2 సార్లు పాడుతూ ఉంటాం. సులువు ఉండదు, పెద్ద కష్టమైన కాబట్టి మధ్యలో హాఫ్ నోట్స్ ఉన్నాయి కనుక కొంచెం హాఫ్ నోట్స్లోనే కూడా వెళ్తూ ఉంటుంది, అంతేనా? యెహోవా కృప మన ఎడల హెచ్చుగాను ఉన్న, పాండి సార్ మీరు. యెహోవా హెచ్చుగాను ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలచును, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. పాడు. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, 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 స్తుతించుడి. సర్వజనములారా ఆయనను కొనియాడుడి. పాడు. సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి, స్తుతించుడి, యెహోవాను, యెహోవాను స్తుతించుడి, స్తుతించుడి, యెహోవాను. ఈరోజు చేస్తున్నారా? ఇప్పుడు నయ్యట్లేదా? మా పాస్టర్ గారు కొడుద్దాం అనుకున్నాను. ఇది దీన్ని సౌండ్ వస్తుంది కదా, నాకు కొంచెం సపోర్ట్ ఈసారి అందరం కలిసి పాడదాం. ఓకేనా? సులువుగా పాడేయగలం. కలిసి 2 సార్లు మనం రిపీట్ చేసుకుంటూ ఆయన కృపను గురించి, దేవుని వాక్యాన్ని, కీర్తనను మనం ఇలా పాడుకుంటాం. మనకు అది దీవెన కదా, కనుక మనం ఒక కీర్తనగా మనం పాడుతున్నాం. శృతి కార్డు మాత్రం ఇచ్చేద్దామే. యెహోవా కృప మన ఎడల
హెచ్చుగాను ఉన్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలచు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగాను ఉన్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలచును. కాబట్టి సమస్త జనులారా యెహోవాను స్తుతించుడి. కాబట్టి సమస్త జనులారా యెహోవాను స్తుతించుడి, 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 స్తుతించుడి. సర్వజనములారా ఆయనను కొనియాడుడి. సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి, స్తుతించుడి, యెహోవాను, యెహోవాను స్తుతించుడి, స్తుతించుడి, యెహోవాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క కృప మనందరి ఎడల హెచ్చుగా ఉండినటువంటి యొక్క దేవాతి దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన కొరకు అద్భుతమైన వాగ్దానాల్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు ఈ యొక్క ఉద్యమ కూటమిలో ఒక విలువైనటువంటి సందేశాన్ని నేను మీ కొరకు తీసుకొని వచ్చి ఉన్నా. మళ్ళా తదుపరి మనకి భోజనాల కార్యక్రమం కూడా పాప ఏర్పాటు చేసి ఉన్నారు. సో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్లుప్తముగా కొంచెం మాత్రమే నేను మీతో పంచుకున్నా. చాలా క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథములో నుండి దేవుని యొక్క వాగ్దానపు మాటగా 1-2 వచనాలు నేను మీ కొరకు చదువుతున్నాను. యెషయా గ్రంథములో నుండి 44వ అధ్యాయము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. మనం యాక్చువల్లీ 21వ వచనం దగ్గర నుండి కూడా మనం చూడవచ్చు. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి దేవుడు, ఆయన తెలియజేస్తున్నటువంటి వాగ్దానం, ఇశ్రాయేలుతో దేవుడు సెలవిస్తున్నటువంటి వాగ్దానం. 22వ వచనం, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. ఇంకా కొంచెం కిందకు వచ్చినప్పుడు 24వ వచనం మళ్ళను, అఫ్కోర్స్ 23వ వచనం మధ్య భాగంలో, యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనబరుచుకొనును, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. కుమార్తె ఇందాక మాట్లాడుతూ ఉంది, సండే స్కూల్లో ఉంటుండగానే ప్రభు ఆమెను దర్శించి ఉన్నారు. ఆమె రక్షింపబడి దేవుని యొక్క బిడ్డగా దేవుని కొరకు జీవితాన్ని అంకితం చేసుకొని కన్యకగా ఉండి తన యొక్క సేవ పరిచర్యలో తను చక్కగా ముందుకు సాగిపోతూ ఉంది. దేవుడు ఆమెను వాడుకుంటూ ఉన్నారు. ఆమె విషయంలో మాత్రమే కాదు, నా విషయంలో కానీ 16 సంవత్సరాల వయసులో ప్రభు నన్ను పట్టుకొని ఉన్నారు. ఆయన యొక్క కృప చేత నన్ను రక్షించుకొని ఉన్నారు. తదుపరి ప్రసంగంలోని తన సేవ కొరకు నన్ను పిలుచుకొని ఉన్నారు. అందుకనే ఇప్పటికి దాదాపు 45 సంవత్సరాలుగా నేను ఆ దేవుని యొక్క సేవా పరిచర్యలో నేను ఇంకా ముందుకు సాగలుగుతూ ఉన్నాను. ఆ దేవుడు నన్ను అనేకమైన ప్రదేశాలలో వాడుకొని ఉన్నాడు. నేను ప్రాకులాడలే, కానీ ఆ దేవుడే నన్ను లేవనెత్తుతూ వచ్చినాడు. నేను నిన్న మొన్నట్లో మన రాజమహేంద్రవరంలో జరిగిన విషాదాన్ని తలంచుకొని నేను వారికి ఒక మెసేజ్ నేను పెట్టి ఉన్నాను. అనగా మన ప్రియులు ప్రశాంత్ కుమార్ అయ్య గారు వారి లోకాన్ని విడిచిపెట్టి ఉన్నారని తెలిసినప్పుడు, నిజానికి నేను ఒకవేళ తర్జుమాదారుడిగా ఇంత బాగా 10 మందికి తెలియబడడానికి ఒక కారణంగా దేవుడు వారిని వాడుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసుంటే, ఆయన చాలా ఎత్తరి. ఆయన దగ్గర నేను నిలబడితే ఆయనకి సకానికే వస్తా, ఆ దైవజనుడికి సకమే ఉంటా నేను. కానీ 1984కి అప్పటికి నేను భీమవరం బైబిల్ స్కూల్లో కొంత సంవత్సరాల పాటు 4 సంవత్సరాల పాటు నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ
వాళ్ళకు వచ్చిన దొరలకి నేను తర్జుమాలు చేస్తూ వచ్చిన్నాను. అక్కడికి వచ్చారు ఆస్ట్రేలియా నుంచి వస్తున్నటువంటి జీసస్ హీల్స్ అనేటువంటి యొక్క దొరలు. జీసస్ హీల్స్ అనే పేరుతో వచ్చేటువంటి యొక్క దొరలు వాళ్ళు 84లో కాకినాడలో పెద్ద మీటింగ్ పెట్టడానికి, సామర్లకోటలోని పిఠాపురంలోని శాటిలైట్ మీటింగ్స్ పెట్టడానికి వాటికి కమిటీ మీటింగ్ పెట్టినటువంటి వారు ప్రశాంత్ కుమార్ అయ్య గారు. అప్పుడు ఈ ప్రశాంత్ కుమార్ అయ్య గారు అక్కడికి వచ్చినప్పుడు మా యొక్క సోదరుడు ఒక ఆయన అబ్బుల్ గారని ఉండేవారు, అరుణ్ కుమార్ అనేటువంటి ఆయన, వారితో పాటు ఉండేటువంటి ఆయన నన్ను పిలిచి, స్వార్థ ఇలాగ నా కాకినాడలో మీటింగ్ జరుగుతుందిరా అని చెప్పేసి పిలిచారు. సామర్లకోట నుంచి నేను ఒక్కడనే వెళ్ళా. అందుకని నేను ఆయన హైట్లో సగమే ఉన్న సామర్లకోట మీటింగ్స్కి కన్వీనర్గా నన్ను పెట్టడం జరిగింది. అలాగున ఆ మీటింగ్స్ కన్వీనర్గా ఉన్నప్పుడు అప్పటికే నాకు పరిచయంగా ఉండి ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి దొరలు మన్నాలో నేను వారికి తర్జుమాలు చేశాను కనుక ఇక్కడ నన్ను చూసిన తర్వాత అప్పుడు వారు నన్ను వివిధ మీటింగ్స్కి, ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఆ మీటింగ్స్కి నన్ను తీసుకుని వెళ్ళటం జరుగుతూ వచ్చింది. అలాగున నేను అనేకమైన ప్రాంతాలకు వెళ్ళా. ఆ తర్వాత బెంజమిన్ సి కొమ్మనపల్లి అయ్య గారు వారి యొక్క సెమినార్స్లో నన్ను వాడుకుంటూ, అలాగున నేను వెళ్ళినటువంటి యొక్క జీసస్ హీల్స్ మీటింగ్స్ని బట్టి దినకరన్ గారి యొక్క మీటింగ్స్ కొత్తగూడెంలో జరుగుతుందంటే 1993లో దినకరన్ గారికి నేను తర్జుమా చేయడానికి, స్వయంగా తండ్రి దినకరన్ గారికి తర్జుమా చేయడానికి అనేటువంటి రీతిగా నేను పిలువబడ్డం, ఇలాగ అంచెలంచెలుగా నేను వెళ్ళడానికి ఒక కారకులు మన ప్రియులు. ఈరోజు నీ దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించి ఈ 45 సంవత్సరాలు సంఘ కాపరిగా నేను ఉంటూ ఉన్నా, అలాగే నేను తర్జుమాదారుడిగా ఉంటూ ఉన్నా, టీవీలో వర్తమానాలు ఇస్తూ ఉన్నా. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ దేశానికి అంబాసిడర్గా, ఇజ్రాయెల్ దేశపు అంబాసిడర్గా, గుడ్ విల్ అంబాసిడర్గా ఉంటూ ఇజ్రాయెల్ దేశానికి అనేక మందిని తీసుకొని వెళ్ళి రావటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇలాగ నా దేవుడు వీటిలన్నిటిలో నేను కూడా ఏమంటానంటే ఆయన నన్ను విమోచించి ఉన్నారు కనుక ఈరోజు నేను అదే మాట మీకు కూడా నేను ఇస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి నేను చెప్పగలిగినటువంటి ఒక సువార్త ఏంటంటే, నా దేవుడిని యెహోవా సెలవిస్తున్నటువంటి ఒక మాట, నేను నిన్ను విమోచించిన, నాట్ ఓన్లీ డయానా, నాట్ ఓన్లీ సువార్తరాజ్ గారు, నాట్ ఓన్లీ సంబడి ఓవర్ హియర్ ఆన్ ద డయాస్, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మమ్మల్ని మాత్రమే కాదు, ఈ రాత్రి ఎందరైతే నా మాటలు వింటున్నారో, ఒకవేళ మీరు క్రైస్తవ బిడ్డలు అయి ఉండొచ్చు, క్రైస్తవేతరులు అయి ఉండొచ్చు, చుట్టుపక్కల ఉండి నా మాటలు వింటున్నటువంటి వారు అయి ఉండొచ్చు, ఎవరైనప్పటికైనా సరే ఈ రాత్రి నేను మీతో పంచుకోవడానికి నా ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఒక వాక్యం ఏంటంటే, ఆయన మనలను విమోచించి ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా మాటకి? గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి, ఆమేన్ చెప్పండి ఒకసారి. మీరు విమోచింపబడి ఉన్నారు. మీరు నేను నేర్పిస్తున్నాను, నేర్చుకోండి. విమోచింపబడ్డారా అని నేను అడగను. నేను సర్వీస్లో ఉండి ఇన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని నేను బోధిస్తూ నేను అర్థం చేసుకున్న ఒక విషయం ఏంటంటే, నా దేవుడైన యెహోవా ఒక మాట చెప్పినప్పుడు, అది జరిగింది అని చెప్పినప్పుడు అది జరిగిందని నేను ప్రకటించాలి. కానీ మరలా అనుమానం పెట్టుకొని మీరు విమోచింపబడ్డారా, ఇంకా మీరు సిగరెట్లు తాగుతున్నారు, ఇంకా మీరు టీవీలు చూస్తున్నారు, ఇంకా మీరు అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు, మీరు విమోచింపబడలేదు కనుక మీరు నరకానికే వెళ్ళిపోతారు అని చెప్పడానికి నేను రాలేను. నా పేరే సత్య సువార్త రాజు. సో నేను ప్రకటించేది సత్యమై ఉన్న సువార్తనే నేను ప్రకటిస్తున్నా. సత్యము ఎప్పటికీ సత్యమే. వాస్తవము మీరు ఇంకా పాపంలో ఉండి ఉండవచ్చు, వాస్తవానికి ఇంకా మీరు చెడు వ్యసనాలకు బానిసలుగా ఉండి ఉండవచ్చు, వాస్తవానికి ఇంకా ఒకవేళ మీ యొక్క జీవితంలో విమోచింపబడనట్లుగా ఒకవేళ మీరు ఉండి ఉండవచ్చు. కానీ ఈరోజు నీ సత్యం ఏమిటంటే, నా దేవుడు చెప్పిన మాట సత్యం. నా దేవుడైన యెహోవా ఏమని సెలవిస్తున్నానంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. క్లుప్తంగా చెప్తానన్నాను కదా, దేని నుండి మన దేవుడైన యెహోవా మనలను విమోచించి ఉన్నారు. పశ్చిమ గారి దగ్గర మైకుండగలిగితే కనుక అందులో నుంచి చదివి వినిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథములో నుండి 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనములో ఉన్నటువంటి ఒక మాట మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనములో ఉన్న మాట. ఆవిడ దగ్గర మైక్ లేకపోతే ఇంకా నేను చదువుకుంటాను. ఇర్మియా గ్రంథంలో నుంచి 31వ అధ్యాయంలో నుండి 31వ అధ్యాయము 11వ వచనం. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే
బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. ఈ రోజున మనం యూదులైనటువంటి వారి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. కొంచెం యూదులు యాకోబు యొక్క వంశంలో నుంచి వచ్చినటువంటి వారే. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు యాకోబునకైనటువంటి ఒక మారు పేరు ఇశ్రాయేలు, ఆశీర్వదించబడినటువంటి ఒక పేరు ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలు యొక్క సంతానం అనేటువంటి వారిని యూదులనండి, హెబ్రీయులనండి, ఇశ్రాయేలీలనండి, ఏమైనా మనం పిలుచుకోవచ్చు. వారిని గురించి దేవుడి మాట్లాడుతున్నాడు. యాకోబు వంశస్థులైనటువంటి వారిని విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విమోచించుచున్నాడు. ఏం జరిగింది? మనకు తెలిసిన ప్రకారంగా యాక్చువల్లీ ఈరోజు వాళ్ళకి ఒక నూతన సంవత్సరం, నూతన నెల, నూతన దినము, సంవత్సరంలో మొదటి రోజు ఎలాగున పరిగణించబడింది అంటే, ఈ ఇశ్రాయేలీలైనటువంటి వారు యాకోబు యొక్క సంతానముగా ఐగుప్తు దేశానికి వలసకు వెళ్ళి ఉన్నారు. వారున్న చోట కరువు వచ్చినందు చేత అప్పటికే యాకోబు యొక్క చిన్న కుమారుడైనటువంటి యోసేపు అనేటువంటి ఆయన ఐగుప్తు దేశంలో ఉండి ఉన్నాడు గనక, ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజు అంతటి వాణిగా ఆయన ఉండి ఉన్నాడు గనక, అక్కడ ఆ రాజును బట్టి, రాజు తదుపరి రాజుగా ఉండినటువంటి యోసేపును బట్టి యాకోబు యొక్క సంతానం 70 మంది రాజ ఆహ్వానం పలకబడుతూ వారు అక్కడికి వెళ్ళటం అనేటువంటి జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన కొంతకాలానికి యాకోబు చనిపోయారు, యోసేపు చనిపోయాడు. అప్పటి కాలంలో ఉండినటువంటి ఒక ఫరో చనిపోయాడు. ఆ తర్వాత ఇంకొక ఫరో వచ్చి ఉన్నాడు. ఈయన ఆలోచన చేసి ఏమనుకున్నాడు అంటే, ఈ ఇశ్రాయేల్ అనేటువంటి ఒక జనాంగం సంఖ్యలో ఎంతలా పెరిగిపోతూ ఉన్నారు. ఎందుకంటే అప్పటికే యాకోబు గారు 12 మందిని అన్నాడు. వాళ్ళ యొక్క సంతానం పెరుగుతూ వచ్చింది. యాకోబు యొక్క సంతానంగా 70 మంది వారు అక్కడి నుంచి వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళ పిల్లల్ని కనడం అనేటువంటిది విస్తారమైనటువంటి రీతిగా కంటూ ఉన్నందు చేత 400 సంవత్సరాల కాలంలోనే 6 లక్షలకు పైగా వాళ్ళు పెరిగిపోయారు. పురుషుల యొక్క సంఖ్య, సైనికుడిగా ఉండగలిగినటువంటి సంఖ్య, 40 సంవత్సరాలు పైబడినటువంటి వారి యొక్క సంఖ్య 6 లక్షల వరకు ఉండినటువంటి సంఖ్య. అది చూచినటువంటి ఫరో అనబడినటువంటి రాజు వారిని అణచడానికి ప్రయత్నం చేశాడు. బై ద బై ఒక చిన్న చరిత్ర నేను మీతో చెప్తాను. ఐగుప్తు దేశాన్ని కూడా చాలాసార్లు నేను వెళ్ళాను. క్యాంప్ వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్తాము, జోర్డాన్ దేశం వెళ్తాము, ఐగుప్తు దేశానికి కూడా వెళ్తాం. ఐగుప్తు దేశంలో అప్పటి చరిత్రను గురించి ఆ యొక్క హిస్టోరియన్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గైడ్లు వాళ్ళు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఫరో అనబడినటువంటి ఒక రాజుని ఆ దేశ ప్రజలైనటువంటి వారు ఒక దేవునిగా వారు కొలుస్తూ ఉండేవారు. ఒకవేళ వాళ్ళు కూడా ఆ రాజులు కూడా మహా అయితే నా హైటే 5 అడుగులు 2 అంగుళాలు నేను. సో వాళ్ళు కూడా అంతేనంట, అంతకు మించి పెద్ద హైట్లు కారంట వాళ్ళు. కానీ మ్యూజియంలోనికి వెళితే వాళ్ళ యొక్క ఆ శిలా ప్రతిమ దానిని చూస్తే ఎలా ఉంటుందంటే, కండలు తిరిగినోడులాగా, మంచి నిగనిగలాడుతున్నటువంటి గడ్డము కలిగినటువంటి వాడుగా, మంచి ఫిజిక్ కలిగినటువంటి వాడుగా. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు దేవునిగా భావిస్తున్నారు కనుక ఉన్నది ఉన్నట్టుగా చిత్రపటం వేయరంట. ఆ యొక్క రాజుగారి యొక్క ఫోటో, రాజుగారి యొక్క పర్సనాలిటీ ఎంత ఉందో అంత తక్కువగా అన్నట్టుగా వేరు. ఆయన కండలు తిరిగిన వాడుగా, బలమైనటువంటి వాడుగా, ఆయన తొడలు చూస్తే ఎంత లావు కలిగినటువంటి వాడుగా అంతలా చేస్తుంటారు. ఎందుకు అనంటే, ఆ దేశంలో ఉన్న నానుడి విషయం ఏంటంటే, ఫరో అనబడినటువంటి వ్యక్తిని రాజుగా భావిస్తారు. ఇప్పుడు మనకులాగా ప్రజాస్వామ్యం లాగా ఏదైనా విషయాలు తీర్మానం చేయవలసి వస్తే 10 మందితో తీర్మానం చేసేది కాదు. ఆయన ఏం చెప్తే జరిగి తీరాలంతే, ఆయన చెప్పిన ప్రకారంగా. సో ఆయన నిర్ణయించిన ప్రకారంగా ఇశ్రాయేలీలైనటువంటి వారిని వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలీల కంటే బలము కలిగినటువంటి వాడు ఈ ఫరో అనబడినటువంటి ఒక రాజు. అతడు పెట్టినటువంటి దానిని బట్టి నిర్గమకాండము 2వ అధ్యాయము చివరి వచనాల్లోనూ, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనములోను మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీల యొక్క జీవితం ఎలా ఉందనంటే, ఏడ్పుతో ఉండి ఉన్నది, వేదనతో ఉండి ఉన్నది, నిట్టూర్పులతో వారు ఉండి ఉన్నారు, మూలుగులతో ఉండి ఉన్నారు. ఇది వారి యొక్క జీవితం. బలవంతుడైన వాని చేతిలో ఉండినటువంటి ఇశ్రాయేలీలకు మిగిలినటువంటిది కన్నీరు, దుఃఖము, వేదన, బాధ. ఎందుచేతనంటే వారి కంటే బలవంతుడైనటువంటి వాడు వారితో వెట్టి చాకరీ చేపిస్తూ, ఇటుకలను చేపిస్తూ, వారితో భయంకరమైనటువంటి పనులు చేపిస్తూ, చేయకపోతే వాడిని కొట్టడం, వాడిని చిత్రహింసలు పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నట్టే వారు చేసినటువంటి పని ఏంటంటే, వారు వెట్టి చాకరీని బట్టి వారు మొర్ర పెట్టగా
దేవుడు ఆలకించినాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈరోజు నేను కూడా చెప్తాను, స్నేహితులారా, మీ మొర్ర దేవుడు విని అన్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీ జీవితంలో ఒకవేళ ఎవరు మీరు నిట్టూర్పుతో ఉండి ఉన్నారో, వేదనతో ఉండి ఉన్నారో, దుఃఖములో ఉండి ఉన్నారో, ఈరోజు నేను చెప్పినటువంటి నా యొక్క వర్తమానంలో అనగా టీవీలో ఉదయకాలం నేను శుభవార్తలో చెప్పినటువంటి దానిలో ఎందుకో నా ఫోన్ నెంబర్ 2 సార్లు నేను రిపీటెడ్గా చెప్పా. నేను అందులో మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడతాను కానీ ప్రసంగం చేసినట్టు చేయను. అందుచేత నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ మీతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరని మీరు అనుకున్నారేమో, పలకరించే వాళ్ళు ఎవరు లేరని అనుకున్నారేమో, దుఃఖముతో ఒకవేళ మీరు ఉండి ఉన్నారేమో, నేనున్నా మీకోసం. మీరు నాతో మాట్లాడండి. మీ మాట కనీసం వింటా. నేనేం చేయలేకపోయినా మీరు చెప్పే బాధ, మీ యొక్క విషయాలు నేను వినడానికైనా ఉంటా. ఇది నా నెంబర్ అని చెప్పాను. ఈరోజు నాకు నిజంగా వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్స్ ఇన్ని కాదు, రెగ్యులర్గా వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ తనకే వస్తూ ఉంటాయి. పైన నెంబర్ ఇచ్చాము కనుక. కానీ చివరిలో ఇవ్వాల్సినటువంటి నెంబరు మధ్యలోనూ అలానే చివరిలో కూడా నేను ఇచ్చేసరికల్లా అనేక మంది చెప్తున్నటువంటి మాటల్లో వారిలో ఎక్కువ శాతం ఏమొచ్చిందనంటే కన్నీరు, వేదన, దుఃఖముతో కూడినటువంటి జీవితాలు, కుటుంబ సమస్యలు, బిడ్డల గురించిన సమస్యలు, ఆర్థికమైనటువంటి సమస్యలు, వ్యాధి బలహీనతలతో కృంగిపోయినటువంటి సమస్యలు, కుటుంబంలో భర్త వలన ఎదురవుతున్నటువంటి సమస్యలు. ఏమో ఈరోజు ఏ కారణం చేత మీరుండి ఉన్నారు. ఒకవేళ మీరు మాట్లాడుతూ సాతానుడు మమ్మల్ని ఎలాగైనా చేస్తున్నాడండి, మా కుటుంబం చాలా చిన్న భిన్నం అయిపోయిందండి. ఒక కుమార్తె మాట్లాడుతూ చెప్తూ ఉంది, చేతబడి చేయబడిందండి. ఆ చేతబడి చేయబడినందు చేత మా కుమార్తెకి వివాహం జరగట్లే. పెళ్లి సంబంధం చూడండి అంటది. తీరా పెళ్లి సంబంధం వచ్చేసరికి ఎవరన్నా తీసుకొని వచ్చేసరికల్లా బిర్రు బిగిసిపోయినట్టు అయిపోయి చాలా గొడవ చేసేస్తూ ఉంది. ఇప్పుడు దాకా అవ్వట్లే. ఆ చేతబడి నుంచి ఎలాగో విడుదల పొందుకుంటాం. నేనంటే డోంట్ వరీ, బలవంతుడైన వాని చేతిలో నుండి మనల్ని విమోచించి ఉన్నానని దేవుడు మనకు సెలవిచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడు వాగ్దానం చేసుకుంటున్నాడు, నేను మిమ్మల్ని విమోచిస్తూ ఉన్నా, నా బాహుబలము చేత నేను మిమ్మల్ని విమోచిస్తున్నా. ఇది దేవుడు సెలవిచ్చి నిర్గమ కాండములోనే కానివ్వండి, అలానే ద్వితీయోపదేశ కాండములోనే కానివ్వండి, ఆ దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఈ రోజుతో ఆ యొక్క ఫరో అనబడినటువంటి రాజు మిమ్మల్ని విడిపించేస్తాడు, మీకు విడుదలనిస్తాడు, మిమ్మల్ని వెళ్ళిపోనిస్తాడు. ఈ రోజు ఇది మీకు మొదటి నెల. ఈ రోజు ఈ పస్కా పండుగ తదనంతరం మీరు చేయవలసిన విషయం ఏంటంటే 8 దినముల పాటు మీరు ఇలాంటి పండుగ చేసుకోవాలి. 8వ దినమున పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకోవాలి. ఇది మీ జీవితానికి సంవత్సరంలో మొదటి రోజు, మొదటి నెలగా మీరు పరిగణించుకోవాలి అని ఆ బలవంతుడైనటువంటి యొక్క ఫరో చేతుల్లో నుండి విడిపించిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులతో మోషేతో దేవుడు సెలవిచ్చి వారి కొరకు ఒక కండిషన్ పెడుతూ ఉన్నాడు. బలవంతుడైనటువంటి వాడు ఫరో అనబడినటువంటి వాడు. ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తున్నా. కీర్తనల గ్రంథములో నుండి 103వ కీర్తన 4వ వచనములో గనక మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 103వ కీర్తన 4వ వచనములో ఇలాగున వ్రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథములో నుంచి అమ్మా, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను. సమాధిలో నుండి ఒకసారి ఆలోచన చేయండి. నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కరోనా అనేటువంటి దాని విషయంలో నేను ఆలోచన చేస్తే నేను అనుకుంటా మనం అందరం ఈ పాటికి సమాధిలోకి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే ఇక్కడ కూర్చున్నా. ఎందుకంటే నేను మార్చి నెల 2020 మార్చి నెలలో ఇజ్రాయెల్ దేశం నుంచి తిరిగి వచ్చాను. నేను ఆ దేశాల్లో నేను తర్వాత నేను నా దేశాన్ని గురించి నేను చాలా కలవరపడి ఉన్నా. అక్కడున్న ప్రజలు కొద్దిమంది, అక్కడున్న ప్రజలకి టెక్నాలజీ బాగుంది, మెడిసిన్ కూడా కావలసినంత రీతిగా వారికి అందుబాటులో ఉంటూ ఉంది. కానీ అయ్యో నా భారతదేశ ప్రజలు చూడండి, మన ఇల్లులన్నీ పక్క పక్కనే మనం కట్టుకున్నాం. మనం నడిచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి జట్ట పట్టాలు వేసుకొని మనం వెళ్తూ ఉంటాం. మార్కెట్లోకి వెళ్ళామంటే రాసుకొని పూసుకొని అక్కడ మనం తిరుగుతూ ఉంటాం. మాల్స్లోనికి వెళ్ళామంటే అనేక మంది ప్రజలు అక్కడ కలిగి ఉంటూ ఉంటాం. ఇలాగున ఉంటున్నటువంటి ఈ దేశం గురించి వచ్చిన తర్వాత నేను కలవరపడుతూ నేను ఒక ప్రార్థన కొరకు నేను ఒక కాన్ఫర్ ఇచ్చి అందులో ఒక యవనస్తులతో మాట్లాడుతున్నప్పుడు, ఒరే నాయన ఏమవుతుందో అర్థం కావట్లేదురా, మన దేశానికి ఎలా ఉంటుందో తెలియట్లేదురా, ఈ యొక్క భయంకరమైన మహమ్మారి యొక్క పరిస్థితులు మనవాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదురా అని చెప్పేసి అని అంటున్నట్టే వాడు అంటాడు కదా, ఆ యవన కుమారుడు అయినటువంటి వాడు మామూలుగా వచ్చినటువంటి వాడు సేవకులు నేను పిలిచా, మామూలుగా ఉన్నటువంటి ఒక కుర్రవాడు వాడు అన్నాడు గబుకుని, ఏం లేదు డాడీ, కనీసం 30 కోట్లనే కానీ రాలిపోతేనే కానీ ఈ మహమ్మారి చల్లారపడదు అన్నాడు. మనం 137 కోట్ల మంది భారతదేశ ప్రజల్లో తన అన్న మాట ఏంటంటే 30 కోట్లు పోతాయంటాను.
నేను అనుకున్నా, భయపడ్డా. ఎందుకంటే మనకున్నటువంటి ఒక సామాజిక పరిస్థితులను బట్టి, ఒకరిని ఒకరు అంటుకున్న దానిని బట్టి. కానీ దేవుని కృప మన దేశం మీద ఉండి డి విటమిన్ ఎండ మనకు బాగా ఇచ్చాడు దేవుడు. అందుచేత నిజానికి మన యొక్క జీవితంలో మరణాల సంఖ్య చాలా తక్కువే. 137 కోట్ల మంది ప్రజలు కలిగినటువంటి ఒక భారతదేశంలో మహా అయితే 1 కోటి మంది అయినా చనిపోలేదో నాకు తెలియదు. ఒకవేళ ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారి యొక్క సంఖ్య ఇప్పుడు మరలా ప్రబలుతుంది అని చెప్తున్నారు. మరి నాకు భయం లేదు. ఎందుచేతనంటే నా దేవుడు సమాధిలో నుండి మనలను విమోచించిన దేవుడు. హల్లెలూయా. కీర్తన గారు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని పర్వత. ఏం చేశారు ఆయన ఉపకారం? సమాధిలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించినటువంటి వాడు. ఐగుప్తు దాసత్వములో నుండి, ఫరోరా చేతుల్లో నుండి విడిపించినటువంటి ఒక దేవుడు. సమాధి అనబడినటువంటి ఒక పరిస్థితుల నుండి కూడా ఆయన నన్ను విమోచించినటువంటి ఒక దేవుడు. యెషయా గ్రంథములో నుండి 38వ అధ్యాయం 17వ వచనములో గనక మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనంలో, హిజ్కియా అనేటువంటి ఒక రాజు తనకు ఒక మరణకరమైనటువంటి ఒక వ్యాధి కలిగిన తర్వాత మరలా తిరిగి ఆ యొక్క ప్రవక్త ఒక ముద్ద అక్కడ పెట్టినప్పుడు అతడు బాగుపడిన తర్వాత ఇప్పుడు ఆ హిజ్కియా అంటున్నటువంటి ఒక మాటలు ఏమనంటున్నాడు ఆయన? మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. 3 విషయాలు ఇందులో మీతో పంచుకున్నా. ఆయన విమోచించేటువంటి విషయంలో, ఒకటి బలవంతుని చేతుల నుండి ఫరో, రెండవది సమాధిలో నుండి మనం చనిపోనివ్వకుండా, మూడవది గోతిలో నుండి అనగా ఒక వ్యాధి బలహీనత నుండి. ఎవరికి లేదండి? మన భారతదేశంలో మన తెలుగు వాళ్ళం అన్నం ఇంత కుప్పలు ఎత్తుకొని తింటూ ఉంటాం. నేను బయట దేశాలు తీసుకుని వెళ్ళినప్పుడు మన వాళ్ళతో చెప్తుంటున్నారే, నాయన ఈ 10 రోజులు అందాక అన్నం సంగతి మర్చిపోంటారా బాబు, ఈ 10 రోజులు మీకు అన్నం దొరకదు, చెప్పడు కూడే ఉంటుంది అక్కడ భోజనం. కానీ వీళ్ళు తినలేరు కూడా, తినాలని పెట్టుకుంటారు, తినలేరు. ఎందుకంటే దానిలో ఒలివ నూనె వేసి వండుతారు అక్కడ. ఇజ్రాయెల్ దేశంలోని బయట దేశాలకు వెళ్ళినప్పుడు నేను చెప్తా, ఇజ్రాయేలీలైనటువంటి వారు తినే తిండి వాళ్ళకి నిస్సత్వం లేకుండా చేసే తిండిరా నాయనా, ఆ తిండి తినండిరా, మీకు బాగుంటుంది, మీకు నీరసం లేకుండా ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది అని చెప్పినా మన వాళ్ళకి అబ్బే అది కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎర్రగా కారంతో కూడిన కూర కావాలి. మరి కావాల్సింది ఏంటంటే ఇంత గొప్పలాగా పెట్టుకునే భోజనం కావాలి. ఇది మనకి బీపీలు తెస్తుంది, ఇది షుగర్లు తెచ్చింది మనకు తెలియకుండా. శ్రేణులారా, అన్నం తినడం ఆపేయండి, ఏ పండ్లు కూరగాయలు తింటా ఉండండి, షుగర్ అన్నది మన దగ్గరికి రాదు. అలాగే కారం నూనె వేసుకోకుండా జాగ్రత్తగా మంచిగా తినండి. వీలైతే ఒలివ నూనె వేసుకొని దానివల్ల ప్రాబ్లమే లేదు. ఇక్కడ మనకి రిఫైన్డ్ ఆయిల్ అని చెప్పేసి పెట్టి దానిలో నానా రకాల చెత్తాచెదారాలు చేసి, ఎటువంటి వేరుశనగ నూనె అయినా లేకపోతే ఇంకొక నూనె అయినా ఏ నూనె అయినా అదంతా మనకి కొలెస్ట్రాల్ పుట్టిస్తుంది, మనకి వేరే రకమైనటువంటి ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తూ ఉన్నటువంటిది. కానీ ఒలివ నూనె చాలా మంచిది ఒంటికి. మనం వంట చేసుకున్నప్పుడు కూడా ఒలివ నూనెతో వండుకుంటే, అవసరమైతే 1 చెంచాడు ఒలివ నూనె తాగుతూనంటే ప్రాబ్లం ఏముండదు, హాయిగా ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి స్థితి మనం కలిగినటువంటి వారం కొడుతూ ఉంటాం. అక్కడ నేను చెప్తాను, నాయనలారా ఈ అన్నం కోసం మీరు ఆలోచన చేయకండి అంటే, అబ్బే మన వాళ్ళకి అన్నమే కావాలి. ఆ అన్నంతో నీరసాలు, ఆ అన్నంతో షుగర్లు, ఆ అన్నంతో మనకి బీపీలు, ఇవి మనం పెరుగుతున్నటువంటిది. కానీ ఈరోజు నేను నా దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి మాట ఏమన్నాడంటే, నాశనకరమైన గోతిలో నుండి మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు హిజ్కియాని బాగు చేసినటువంటి ఒక దేవుడు. ఈరోజు నేను కూడా నమ్ముతున్నా, మీకున్న వ్యాధి నుంచి ఆయన మీకు విమోచన ఇచ్చి ఉన్నారు. ఆమెన్ చెప్పండి ఒకసారి, గట్టిగా ఆమెన్ చెప్పాలి. మనం చాలా కాలంగా మనం ఏమనుకుంటూ వచ్చామంటే స్వస్థపరుస్తాడండి అని నమ్ముతున్నాము. చేతబడి గురించినటువంటి అమ్మాయి నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాను, అమ్మ కలవరపడవద్దు. ఈరోజు నేను చెప్పాను కదా, యేసు సజీవుడుగా తను తాను కనబరుచుకున్నప్పుడు ఆయన మీ కన్నీరు తొడవడానికే యేసు మీ ఇంటిలోనికి వచ్చాడు కనుక, యేసు వచ్చాక ఇక చేతబడి ఎక్కడ ఉంటుంది? ఆ ఇంటిలోని యేసు మీ ఇంటిలో ఉన్నాక చేతబడి శక్తులు ఎందుకు పనిచేస్తాయి? పునరుత్థానుడైనటువంటి యేసు చేతబడి శక్తుల కంటే కూడా ఆయన గొప్పవాడని చెప్తే ప్రార్థన చేసుకున్నామండి అని అంటుంది. మళ్ళీ పక్కనే ఉంటుందంటే, మా అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందండి, చేతబడి శక్తులు ఇంకా ఈ పోవాలంటే ఏం చేయాలండి, ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను కోప్పడ్డా, ఈ తెలుగు వాళ్ళకి మనం ఏం చెప్పలేరా బాబు అనిపించింది. కానీ ఇక్కడున్న మీకు మార్నింగ్ స్టార్ సంఘానికి సంబంధించినటువంటి బిడ్డలుగా ఇక్కడికి వచ్చినటువంటి మీకు నేను చెప్తున్న మాటలు ఆలకించండి. ఈరోజు నా దేవుడు వాగ్దానం చేసిన మాట ఏమని అన్నాడంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆమెను చెప్పండి ఒకసారి. బలవంతుని చేతిలో నుండి విమోచించి ఉన్నాను. ఆమెను చెప్పండి.
సమాధిలో నుండి విమోచించి ఉన్నాడు, గోతిలో నుండి విమోచించి ఉన్నాడు. ఈరోజు నా బలవంతుడైన వాడు ఎవరో తెలుసండి? అపవాది, సాతానుడు. వాడి ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. కుమార్తె వాట్సాప్లో మెసేజ్ పెట్టినప్పుడు తన ముందే చెప్పింది, ఈ రోజున ఒకవేళ ఇలా కనుక చినుకులు పడినట్టుగా ఉండొచ్చు, ఒకవేళ ఏదైనా వేరొక రకమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడవచ్చు, బట్ డోంట్ వర్రీ, నేను అన్ని ప్రిపేర్ చేశానని పెట్టాను వాట్సాప్లోని. నేను అది చూపించినప్పుడు ఆశ్చర్యపోయా. నేను ఇంటికాడి నుంచి బయలుదేరుతుంటే మేఘం, ఇంటికాడి నుంచి బయలుదేరుతుంటే వాతావరణం మారినటువంటిది. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా ఏంటి ఇట్లా ఉంటూ ఉంది? కుమార్తె ఆల్రెడీ ముందుగానే మమ్మల్ని సిద్ధపరిచింది, ధైర్యపరిచింది కనుక ఏ పరిస్థితి ఉండడానికి వీల్లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నారంటే ఆల్రెడీ గాలి వచ్చింది, వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మంచి వాతావరణం, చల్లని వాతావరణంలో మనం ఎలాగో కూర్చుని విన్నాం. స్నేహితులారా, నేర్చుకోనండి, తెలుసుకోనండి. సాతానుడు మీ జీవితంలో ఏమీ చేయలేడు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ఐగుప్తు దాసత్వంలో నుంచి విడిపించినటువంటి దేవుడు, యాకోబు వంశస్థులైనటువంటి వారిని వారికంటే బలవంతుడైనటువంటి వారి యొక్క చేతిలో నుండి విమోచించినటువంటి దేవాతి దేవుడు ఈ దినాన్ని మనకు కూడా వాగ్దానం చేస్తూ చెప్తున్నటువంటి ఒక మాట ఏమన్నారంటే, సాతానుడి యొక్క చేతిలో నుండి ఆయన మనలను విడిపించి ఉన్నారు. డోంట్ బి వరీడ్ అబౌట్ చేతబడి శక్తులు. అపవాదిని గురించి కూడా కలవరపడవద్దు. సమాధిలో నుంచి అనగా మన యొక్క ప్రాణాన్ని పాపపు స్థితిలో నుండి ఆయన మనల్ని విమోచించి ఉన్నారు. ఈరోజు ఈ మాట కూడా నేను చెప్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవక్కర్లేదు, కానీ 2వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక మాట ఏముందంటే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉంటుండగా. కరోనా వల్ల వచ్చినటువంటి చావది వేరు, అది నిజానికి చావే కాదు, అది ఓన్లీ నిద్రలోకి తీసుకొని వెళ్తున్నటువంటిది. ఇచ్చేటంటే మనం అందరం కూడా ఏదో ఒక రోజు నిద్రించక తప్పదు. ఆత్మ దేహాన్ని విడిచిపెట్టేటువంటి దాన్ని నేను నిద్ర అనేటువంటి రీతిగా నేను పిలుస్తూ ఉన్నాను. కానీ అనేక మంది సమాధిలోకి వెళుతున్నటువంటి చావు ఎక్కడొచ్చింది అని అంటే వారి పాపములో ఉండినందు చేత. కానీ ఈ రోజు నేను ఇస్తున్నటువంటి సువార్త ఏంటంటే, నా యేసు మన పాపముల కొరకు ఆయన సిలువలో తన ప్రాణం పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. నా యేసయ్య మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి విమోచన క్రయధనముగా తన్ను తాను మన కొరకు అర్పించేసుకున్నటువంటి దేవుడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటలు ఏముందంటే, మనుషులందరి యొక్క పాపముల కొరకు విమోచన క్రయధనముగా ఆయన తన్ను తానే తన ప్రాణాన్ని పెట్టి మన ప్రాణాన్ని విమోచించి ఉన్నాడు. మనము చావవలసిన మనల్ని, రెండవ మరణానికి పోవలసినటువంటి మన యొక్క జీవితాన్ని మనం నిత్య జీవానికి వారసులం అయ్యేటువంటి విధముగా, నిత్య జీవానికి మనం వెళ్ళగలిగినటువంటి విధముగా నా యేసు మన కొరకు చేసిన కార్యాన్ని బట్టి ఆయన అంటాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆ సిలువలో ఆయన పొందిన గాయములను బట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనకు స్వస్థత కలిగి ఉన్నది. ఈరోజు నేను క్రైస్తవ సమాజానికి నేర్పించే మాట ఏమిటంటే, ఉన్న వాస్తవాల్ని మాట్లాడుకునే దానికంటే, ఉన్న విషయాల్ని మాట్లాడుకునే దానికంటే సత్యాన్ని మాట్లాడదామనండి. అది మనం నేర్చుకోవాలి. మన మార్నింగ్ స్టార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరు కూడాను సత్యం అనేటువంటిది మనం మాట్లాడాలి తప్ప వాస్తవాన్ని మనం మాట్లాడే వారమై ఉండకూడదు. వాస్తవానికి నేను అంటాను, ఇంకా ఒక వ్యక్తి పాపములు వండి ఉండవచ్చు, కానీ నేను ఆ వ్యక్తి పాపాన్ని గురించి మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలే. ఆ వ్యక్తికి సువార్తను ప్రకటించడానికి వచ్చా. ఇంకా పాపములు ఉన్నటువంటి వ్యక్తికి నేను చెప్పగలిగిన సువార్త ఏమనగా, యేసు నీ కొరకు చనిపోయాడు గనక నీవు ఆ పాపముల నుంచి విడిపించబడి ఉన్నావు. ఆమె చెప్పండి ఒకసారి. నీవు ఆ యొక్క పాపము నుండి విమోచింపబడి ఉన్నావు. నా యేసు సిలువలో చనిపోయింది వృధా కాలేదు. నా యేసు సిలువలో చనిపోయినటువంటిది వ్యర్థము కాలేదు. ఆ యేసు సిలువలో చనిపోయినటువంటిది నన్ను బలవంతుడి చేతిలో నుంచి విడిపించడానికి, వారి తలకాయ ఆ సిలువలోనే ఆయన చెదగొట్టేసినాడు. అపవాది యొక్క తలను చెదగొట్టినటువంటి దేవుడు నా పాపము నుండి నన్ను విమోచించినాడు. నేను రక్షింపబడింది 1976లో నేను రక్షింపబడ్డా, కానీ నా కొరకు సిలువలో చనిపోయింది 2000 సంవత్సరాల క్రితమే. యేసు నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి నా పాపము నిమిత్తమై విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టి నాకు బ్రతుకునేటువంటిది ఇచ్చినాడు, నాకు జీవం అనేటువంటిది నాకు ఇచ్చినాడు. ఆ రోజు నేను తెలుసుకున్నాను గనక, సత్యాన్ని నేను గ్రహించాను గనక దేవుడు తన యొక్క రక్షణ భాగ్యాన్ని నాకు అనుగ్రహించినారు అనేటువంటిది 1976లో నేను తెలుసుకున్న దానిని బట్టి ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను. సేట్లరా, బలవంతుడు మీ జీవితం మీద ఏమాత్రం అజమాయిషీ చేయలేడు. రోడ్లు కెట్టని బలవంతుడు. ఫరో పని అయిపోయింది, సాతాను పని అయిపోయింది, సాతాను యొక్క తలకే చెదగొట్టబడింది. మనం ఆ సాతాన్ని హైలైట్ చేసి చూడొద్దు. లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా పాపములు ఉన్నారు, మా ఆయన పాపం చేస్తున్నాడు, మా బిడ్డలు పాపం చేస్తున్నారు, మా వాళ్ళు ఇలా పాపములు ఉన్నారు, నా కొడుకు ఇలా పాపములు ఉన్నారు, ఇది కాదు మనం మాట్లాడవలసి.
మాట్లాడవలసింది. మనం మాట్లాడితే గనక ఏమని మాట్లాడాలంటే, యేసు చెప్పిన మాట చొప్పున, యెహోవా సెలవిచ్చినటువంటి మాట చొప్పున నేను నా కుటుంబము విమోచింపబడి ఉన్నాము. ఆమె చెప్పండి గట్టిగా మరొకసారి. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ కుటుంబం విమోచింపబడి ఉన్నారు. బలవంతుని చేతుల నుండి విమోచింపబడి ఉన్నారు. పాపము నుండి మీ ప్రాణము విమోచింపబడి ఉన్నది. మరణము నుండి అనగా గోతి నుండి అనగా వ్యాధి నుండి దేవుడు మనకి విడుదల విమోచన ఇచ్చి ఉన్నారు. ఆమె చెప్తాం ఒకసారి. ఈ మధ్య కాలంలో నేను ఎందుకో నాకు స్వరం తేడాగా వస్తూ వచ్చింది, గట్టిగా మాట్లాడలేకపోతూ వచ్చా. నేను అప్పుడు అనుకుంటూ ఉన్న, ప్రభా పబ్లిక్ మీటింగ్స్కి పిలుస్తూ ఉన్నారు నైనా, కరోనా తగ్గింది కనుక మళ్ళీ నన్ను బాహాటంగా మీటింగ్స్కి అంటూ ఉన్నారు. మాట్లాడుతుంటే టీవీలో అయితే అలాగా చిన్నగా మాట్లాడుతాం మైక్ దగ్గర పెట్టుకొని, కానీ పబ్లిక్ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఊపొందుకుంటుంది, కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉంటాను, కానీ నా గొంతుకు నొప్పిగా ఉంటుంది, నేను మాట్లాడలేకపోతున్నాను. మళ్ళీ అనుమానించలే, ఇది కరోనా ఏమో అన్నమాట అనుకోలే. ఏసు రక్తం జయం. ఒకవేళ ఈవెన్ కరోనా వచ్చినా కానీ, ఒకవేళ కరోనా వల్ల నా గొంతుకి ఏదైనా దెబ్బతిన్నా కానీ ఊరుకోను, నేను మాట్లాడుతూనే ఉంటా. మాట్లాడుతున్న కొలది దేవుడు నా స్వరాన్ని బాగు చేస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేను నమ్ముతున్న విషయం ఏంటంటే, బలవంతుని చేతుల నుంచి నేను విడిపించబడి ఉన్నాను. నా ప్రాణాన్ని దేవుడు విడిపించి ఉన్నాడు. మరణకరమైనటువంటి గోతి నుండి, నాశనకరమైన గోతి నుండి నా దేవుడు నన్ను విమోచించి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్తాము దేవునికి. హల్లెలూయా. ఈ రోజు నీ దేవుడు మనలను విమోచించి ఉన్నాడు. దేని చేత విమోచించారు? ఇది మరి ఒక విషయంగా మనం ఆలోచన చేద్దాం. 3 విషయాలు చెప్పాను నేను. బలవంతుని చేతిలో నుండి మన ప్రాణాన్ని, అలాగే మనగా సమాధిలో నుండి మన యొక్క ప్రాణాన్ని, నాశనకరమైన గొయ్యి అనేటువంటి వ్యాధి నుండి. ఇందుకే దేని చేత మనల్ని విమోచిస్తున్నాడు దేవుడు అని అంటే, అదే మాటలు మనం చదువుకున్నాం. ఇందాక చదువుకున్నటువంటి యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి 2వ లైన్లో ఉన్న మాట ఏమంటదంటే, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతిలో నుండి విడిపించి. నీ ప్రేమ చేత. ఈరోజు నేను చెప్తున్నా స్నేహితులారా, నా ప్రియ కుమార్తెని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఆమెను బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. ఎప్పుడు తెల్ల డ్రెస్సే మెయింటైన్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నా తెల్ల డ్రెస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. నా మటుకు నేను దేవుని యొక్క దూతగా తను ఫీల్ అవుతూ ఉంటాను. దేవుని యొద్ద నుండి దిగి వచ్చినటువంటి ఒక కుమార్తెగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. కుమార్తెగా ఉండి అనేకమైన ప్రాంతాలకి, ఈ మధ్య కాలంలో కొండ ప్రాంతాలకి, అడవి ప్రాంతాలకి, ఎత్తైన ప్రదేశాలకి తను వెళుతూ ఉన్నప్పుడు, ఎలా వెళుతుందబ్బా ఒక్కటి కానీ పాప, ఎవరో ఒకవేళ ఒకరిద్దరు తన కుటుంబీకులు కానీ, లేకపోతే ఒకరిద్దరు తోడుగా ఉంటున్నటువంటి వారు ఉంటున్నప్పటికీ ధైర్యం చేసుకొని తను వెళ్ళగలుగుతుంది. మొన్న మధ్యలో తను వెళ్ళినటువంటి ఒక ప్రదేశం చాలా భయంకరమైన ప్రదేశం, కదన్నా, చాలా భయంకరమైన ప్రదేశం. అక్కడ వేరే వేరే ప్రజలు ఉంటారు. అక్కడ అలాగనే ఈ యొక్క బాణాలతో వేటాడేటువంటి ఒక మనుషులు ఉంటారు. అలాంటి చోటుకు కూడా వెళ్ళొచ్చేసింది ఈ యొక్క కుమార్తె. నేను అనుకుంటున్నా, దేవుడే ఆ బిడ్డను ఇలాగున విమోచిస్తున్నాడు. ఎందుకనంటే ఆమెను ప్రేమిస్తున్నాడు కనుక. తనకి భయంకరమైన వ్యాధి వచ్చింది. గడిచినటువంటి దినాలలో ఇంటిలో తన కుప్పకూలిపోయి పడిపోయి ఉన్నప్పుడు కనీసం తన యొక్క సహోదరిని కానీ లేక కుటుంబీకులు కానీ పిలిచి, నాకరే బాగోలేదురా అని చెప్పడానికి కూడా స్వరం లేకుండా పడిపోయి ఉన్నప్పుడు యేసయ్య అక్కడికి వచ్చినాడు. హల్లెలూయా. బికాస్ హి లవ్స్ హర్ సో మచ్. ఆమెను ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక. నాతో ఒకసారి ప్రీతా జడ్సన్ గారు ఒకరోజు నాతో మాట్లాడుతూ అంటది కదా, అన్న ఈ విషయం నీకు తెలుసా అంటది. ఏంటమ్మా అని చెప్పేసానంటే, వాళ్ళ ఆయన గురించి ఆవిడ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు నాతోటి. అందుకని ఆవిడంటది, ఆయనేమో ప్రవక్త, జడ్సన్ అబ్రహం గారేమో ఒక ప్రవక్త అన్నట్టుగా పరిచయం చేసుకుంటూ ఉంటారు. ఈవిడేమంటదంటే, నేను దేవుని కూతుర్ని అంటది ఈవిడ. ఆయన ప్రవక్త. ఒకవేళ ప్రవక్తగా దేవుని చేతుల్లో వాడబడుతున్నాడేమో, నేనైతే కూతుర్ని. తండ్రి సాధారణంగా ఎవరికి గారాబం పెడతాడు? కొడుకులుగా కూతుర్లుగా? కూతుర్నే ఎక్కువ ప్రేమిస్తాడు. సో ఆవిడ అంటది కదా, ప్రీతా జడ్సన్ గారు అంటది, మా ఆయన గారు జడ్సన్ అబ్రహం గారు కంటే నా దేవుడు నన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే నేను ఆయన ప్రియమైన కూతుర్ని కనుక. ఈరోజు నేను అంటూ ఉన్నా, మా డయానాని దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. బహుశా నాకంటే కూడా ఎక్కువ ప్రేమిస్తున్నాడేమో అనలేను, ఎందుకంటే దేవునిలో పక్షపాతం అనేటువంటిది లేదు. అందరినీ ప్రేమిస్తున్నారు. నన్ను ప్రేమించిన దేవుడు, డయానాని ప్రేమించినటువంటి ఒక దేవుడు ఈరోజు మిమ్మల్ని విడిచిపెట్టాడా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి విషయంలో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. హి లవ్స్ యూ సో మచ్. హి లవ్స్ యూ సో మచ్. ఈరోజు నీ మాట, ఒక్క మాట నేను మీతో పంచుకున్నాను స్నేహితులారా. ఒక్కొక్కసారి మన జీవిత భాగస్వామి కూడా మనల్ని ప్రేమించలేకపోవచ్చు. ఒక్కొక్కసారి మన బిడ్డలు మనల్ని ప్రేమించలేకపోవచ్చు. ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించట్లేదు అని మనం అనుకుంటూ ఉండవచ్చు. ఒక్కొక్కసారి మన యొక్క స్నేహితులు ఎవరు కూడా మనల్ని ప్రేమించట్లేదని మనం ఒక తీర్మానానికి వచ్చేసి ఉండవచ్చు. కానీ ఈరోజు నేను చెప్తా,
దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన అంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో ఆ దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. విడువక మన ఎడల తన ప్రేమను కనబరుస్తున్నటువంటి ఒక దేవుడు, అంతము వరకు మనలను ప్రేమించేటువంటి దేవుడు. అబ్బా, ఎంత అద్భుతం అండి ఆయన. ఇక నేనైనా ప్రేమించలేకపోవచ్చునేమో కానీ నా దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. మనము ప్రేమించలేకపోవచ్చునేమో కానీ మన దేవుడు మిమ్మల్ని మాత్రం ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించి ఏమన్నాడంటే, ఆయన మనలను విమోచించి ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో నుండి గనక మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనములో ఉన్నటువంటి ఒక మాట మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనములో ఉన్నటువంటి ఒక మాట, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను మీ తండ్రులకు పితరులకు ఆయన ప్రమాణం చేసి వాగ్దానం చేసిన నిబంధన ప్రకారంగాను ఆయన మిమ్మల్ని ఐగుప్తు దాసత్వం అనేటువంటి ఐగుప్తులో నుండి, బలవంతుడైనటువంటి ఒక ఫరో చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించి ఉన్నాడు. ఇదండి నా దేవుడు చెప్తున్న మాట. బికాస్ హీ లవ్స్ యూ సో మచ్. ఆ పైన వచనాన్ని చదివితే 7వ వచనంలో అక్కడ ఒక మాట అంటాడు, మీరు లెక్కకు విస్తారమైన జనాంగము కారు, మీరు ఐగుప్తీల కంటే మీరు పెద్ద గొప్ప జనాంగమేమి కారు, అయినను దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈయన మాటలు విరుచున్న నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, ఒకవేళ మీరు ఏమని అనుకుంటున్నారో, గనులై ఉండొచ్చు, లేక సామాన్యులై ఉండొచ్చు, విద్యావంతులై ఉండొచ్చు, విద్య లేని పామర్లై ఉండొచ్చు, వయసులో పెద్దవాళ్ళై ఉండొచ్చు, చిన్నవాళ్ళై ఉండొచ్చు, ఈ రాత్రి నేను చెప్పగలుగుతున్న మాట ఏంటంటే, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. మిమ్మల్ని ప్రేమించాడు కనుక వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను ఐగుప్తులో నుండి నేను మిమ్మల్ని విమోచించాను, ఫరో చేతుల్లో నుండి నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను. అలానే మీ ప్రాణాన్ని సమాధిలో నుండి నేను విమోచించి ఉన్నాను. మీ యొక్క శరీరాన్ని నాశనకరమైన గోతిలో నుండి నేను మిమ్మల్ని విమోచించి స్వస్థపరిచి ఉన్నాను. బికాస్ ఐ లవ్ యూ. ఆయన ప్రేమకు ఏది సాటి రాదండి. ఈ లోకంలో ఎవరి యొక్క ప్రేమ కూడా ఆయన ప్రేమతో మనం సరిపోల్చుకోలేమండి. ఈరోజు మీరు క్రైస్తవ బిడ్డలైన క్రైస్తవేతరులు అయినప్పటికైనా సరే, ఒకవేళ నా మాటలు వింటున్నటువంటి వారు దేవునికి ఒకవేళ విరోధంగా మీరు ఉంటున్నటువంటి వారైనా సరే, ఏమో ఒకవేళ ఈ మాట ఎలాగో పలికించబడి ఉన్నదనంటే, ఎవరైనా ఒక్కరు ఒకవేళ క్రీస్తుకు విరోధంగా ఉంటున్నటువంటి వారు ఈ మాటలు వింటున్నట్టే, వారి గురించి కూడా నేను ఈ మాట చెప్తున్నా. మిమ్మల్ని ప్రేమించాడు దేవుడు, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. ప్రేమించాడు గనక ఆయన మిమ్మల్ని విడిపించి ఉన్నాడు. ఐగుప్తులో నుంచి, ఫరో చేతుల్లో నుండి, మీ యొక్క ప్రాణాన్ని సమాధిలో నుండి, మీ యొక్క శరీరాన్ని ఆ యొక్క నాశనకరమైనటువంటి ఒక గోతిలో నుండి ఆయన విమోచిస్తున్నాడు. ఇంకొక అద్భుతమైనటువంటి ఒక మాట ఈ ఇశ్రాయేలీల విషయంలో కాంటెక్స్ట్ లోనే చూస్తూ ఈ మాట మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఉన్నటువంటి మాటను గనక మనం గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఉన్నటువంటి ఒక మాట ఇలాగనంటూ ఉన్నాడు, దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి. ఇందాక అందుకే నేను పాట పాడించాను. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, ఈ రెండునండి ఈరోజు మనం విమోచింపబడటానికి గల కారణాలు. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనము విమోచింపబడితిమి. ఆమెను చెప్పండి గట్టిగా ఒకసారి అందరూ కూడాను, గట్టిగా ఆమెను చెప్పాలి అందరూ కూడాను. ఈరోజు నేను చెప్తున్నది సువార్త స్నేహితులారా, ఒక డిక్లరేషన్ నేను మీ మీద పలుకుతూ ఉన్నా. ఈ ఉద్యమ సభలో నేను చెప్పగలిగినటువంటి మాట ఏమిటంటే, ఎంతవరకు మనం ఆలోచించినటువంటి ఆలోచన విధానం, ఒకవేళ ఏదైనా వాస్తవాన్ని చూసుకొని, వాస్తవ పరిస్థితులను చూసుకొని, ఇంకా మేము రక్షింపబడలేదండి, ఇంకా మా జీవితం ఎలాగండి, మా కుటుంబీకులు ఎలాగండి, ఏమేమో మనం మాట్లాడుకుంటూ వచ్చి ఉన్నాం. కానీ దినాన్ని దేవుడు నా ద్వారా పలికిస్తున్నటువంటి ఈ సత్య సువార్త ఏంటంటే, ఆయన మనలను విమోచించి ఉన్నారు. ఆమె చెప్పినట్టుగా ఆయన బలవంతుని చేతుల నుండి విమోచించి ఉన్నారు. సమాధిలో నుండి మన యొక్క ప్రాణమును విమోచించినారు. ఆమెనంటూ ఉండాలి మీరు ఆ మాటలకి. ఒక మంచి మాట నేను చెప్తున్నప్పుడు ఆమెన్ అన్నప్పుడు అలా జరుగును గాక అని మీరు అంటూ ఉన్నారన్నమాట. మీరు బలవంతుని చేతుల నుండి విమోచింపబడి ఉన్నారు. సమాధిలో నుండి మీ ప్రాణం విమోచింపబడి ఉన్నది. నాశనకరమైన గోతిలో నుండి మీరు విమోచింపబడి ఉన్నారు. మిమ్మల్ని ప్రేమించిన దేవుడు తన ప్రేమ చేత మిమ్మల్ని విమోచించి ఉన్నారు.
ఇప్పుడు ఇంకొక మాట అన్నాడు కదా, తన రక్తము వలన ఆ ప్రియుని యందు, ఆ ప్రియుని రక్తము వలన అనగా యేసుక్రీస్తు రక్తము వలన ఈరోజు మనకు విమోచన కలిగి ఉన్నది. హల్లెలూయా. అనగా మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది. అదే అంటాడు ఎఫెసీ పత్రికలో, మన పాపములకు, మన యొక్క దోషములకు, మన అపరాధములకు క్షమాపణ కలుగునట్లుగా యేసు సిలువలో తన రక్తాన్ని కార్చినాడు. ఒక్కసారి మనలో వెనక్కి వెళ్దాం, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర దగ్గరికి వెళ్దాం. దేవుడే ఈ బలవంతుడైనటువంటి ఫరోని అనర్చడానికి అన్నట్లుగా దాదాపు 10 తెగుళ్ళు అక్కడ వారికి ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఒక్కొక్క తెగులు వచ్చినప్పుడు ఫరో రాజు అరిగిపోయి అంటున్నాడు కదా, అయ్యా మోషే అహరోనులారా రండి ప్రార్థన చేయండి మీ దేవుడైన యెహోవాకి. ఈ కప్పలు వెళ్ళిపోవాలి, ఈ తేళ్లు వెళ్ళిపోవాలి, ఈ చీకటి వెళ్ళిపోవాలి, ఈ యొక్క రక్తం మారిపోవాలి, అయ్యా ప్రార్థన చేయండి మిమ్మల్ని పంపించేస్తాను. తీరా మళ్ళీ బాగుపడిన తర్వాత ఎవడరా మీ దేవుడు అంటూ మొదలు పెట్టాడు. ఎవడరా మీ దేవుడు? మీ దేవుడు ఎవడు మాట్లాడితే నేను ఎక్కడ దేవుడిని ఐగుప్తు దేశానికి? నేను ఇందా చెప్పాను కదా, ద కాంటెక్స్ట్ ఇన్ ఈజిప్ట్ ఈస్ ఫరో ఈస్ సపోజ్ టు బి కౌంటెడ్ యాజ్ గాడ్ ఓవర్ దేర్ ఇన్ దట్ కంట్రీ. ఆ దేశంలో ఆయనను దేవుడుగా పరిగణించినప్పుడు ఆయన అంటున్నాడు, నేను కాక ఇంకెవడరా మీకు దేవుడు? ఇప్పుడు అవన్నీ బాగుపడిన తర్వాత అంటున్నాడు. ఇక చివరికి దేవుడు ఒక మాట చెప్పాడు మోషే అహరోనులతో అన్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఇదిగో మోషేని వెళ్ళి ఇశ్రాయేలీయులతో ఒక మాట చెప్పు, నా యూదులతో ఒక మాట చెప్పు, నా ప్రజలు ఆశీర్వదించబడిన ప్రజలు, ఎంతవరకు వాళ్ళని వెట్టి చాకిరీ చేయించాడే, ఎంతవరకు వాళ్ళని ఎలాంటి పరిస్థితులు కల్పించాడే, ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్పు. అక్కడ ఏమని చెప్పాలి అని అంటే, మళ్ళీ నువ్వు చెప్పాల్సినటువంటిది, ఇంటికి ఒక గొర్రె పిల్లను తీసుకొని దానిని వధించి, ఒకవేళ గొర్రె పిల్ల ఎక్కువ అవుతుందంటే 2-3 కుటుంబాలు కలిసి ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తమును తీసుకొని ఇంటి నిలువ కమ్ముల మీదను, గుమ్మం యొక్క నిలువ కమ్ముల మీదను, అడ్డు కమ్మ మీదను ఆ యొక్క రక్తాన్ని పోయండి. ఈ రాత్రి సంహార దూత బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు, ఆ వీధిలో నుంచి వెళుతూ ఉన్నప్పుడు, ఆ గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు, ఏ ఇంటి గుమ్మం మీద అయితే అక్కడ రక్తము కనబడుతుందో ఆ ఇంటిలోనికి వెళ్ళకుండా దాటి వెళ్ళిపోతాడు. సంహార దూత దాటి వెళ్ళిపోతాడు. లేకపోతే ఇంగ్లీష్ లో దాన్ని ఏముందంటే, హీ విల్ పాస్ ఓవర్ దట్ హౌస్ on which the blood is there. ఏ ఇంటి మీద అయితే, గుమ్మం మీద అయితే అక్కడ రక్తం ఉండి ఉన్నదో అది గొర్రె పిల్ల యొక్క రక్తం. ఆ యొక్క రక్తాన్ని చూచినప్పుడు సంహార దూత అనేటువంటి యొక్క డెత్ ఏంజెల్ అనేటువంటిది హీ విల్ పాస్ ఓవర్. దానినే ఏమన్నారంటే పాస్ ఓవర్ ఫెస్టివల్, దానినే పస్కా పండుగ అని చెప్పారు. ఆ రాత్రి ఒక గొర్రె పిల్లను వధించారు. ప్రతి ఇంటికి వారి యొక్క గుమ్మముల మీద యొక్క రక్తాన్ని ప్రోక్షించారు. ఆ రాత్రి దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా ఆ పస్కా బలి పశువుని ఉడికి ఉడకనట్లుగా నడుము కట్టుకొని, అంగీ వేసుకొని, చెప్పులు దొడుక్కొని, చేతికర్ర పట్టుకొని నిలబడి, కూర్చొని కాకుండా నిలబడి గబగబా వాళ్ళు తింటూ ఉండాలి. ఎందుకంటే ఆ రాత్రి ఐగుప్తు దేశంలో రాజు మొదలుకొని చిన్నవారి వరకు ప్రతి ఇంటిలో ఉన్న తొలుచూలు మగ సంతానం చనిపోబోతూ ఉన్నారు. అప్పుడు రాజు మిమ్మల్ని అర్ధరాత్రి వేళ మీకు విమోచన డిక్లేర్ చేస్తాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎంత అద్భుతమైన ప్రణాళిక చూడండి దేవుడు ఇశ్రాయేలీయుల ద్వారా మనకు తెలియజేసినటువంటి ఒక ప్రణాళిక. అక్కడ వాళ్ళకి తెలియజెప్పినటువంటి ఒక విషయం, వాళ్ళు అక్కడ గొర్రె పిల్ల రక్తాన్ని వేయగా ఆ రాత్రి సంహార దూత వచ్చాడు. గొర్రె పిల్ల యొక్క రక్తం ఉన్నటువంటి ఇంటిలోనికి వెళ్లకుండా దాటి వెళ్ళిపోయాడు. కానీ ఐగుప్తు దేశం అంతటా ఏడుపు వినబడ్డం మొదలు పెట్టింది. రాజుగారు అర్ధరాత్రి కూడా మోషే అహరోనులను పిలిచి అంటాడు, అయ్యలారా పొండ్రా బాబు, మీ దాన్ని మీరు పొండ్రా, మీ దేవుడిని సేవించుకుంటానన్నారు కనుక ఏ దేవుడు ఏమో కానీ వెళ్ళిపోయి మీరు సేవించుకుంటారా, నన్ను నా దేశాన్ని దీవించండి, నన్ను నా దేశం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి వాళ్ళని పంపించేశాడు. అర్ధరాత్రి కూడా వారికి విమోచన దేనిని బట్టి వచ్చింది అంటే రక్తమును బట్టి వచ్చినటువంటిది. ఒక మామూలు గొర్రె పిల్ల యొక్క రక్తమే అక్కడ ఇశ్రాయేలు ప్రజల ఎండ్లలో చావు రాకుండా వాళ్ళ ప్రాణాన్ని సమాధి నుంచి కాపాడగలిగితే, నాశనకరమైన గోతిలో నుండి వారిని విమోచించగలిగితే, వారికంటే బలవంతుడైనటువంటి ఫరో చేతుల్లో నుండి ఒక గొర్రె పిల్ల యొక్క రక్తమే విమోచించగలిగినప్పుడు 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ లోకంలోనికి దేవుని గొర్రె పిల్లగా వచ్చిన ఈ యేసుక్రీస్తు ప్రభువారు కార్చినటువంటి రక్తం వృధా అవుతుందంటారా? ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. నా యేసు యొక్క రక్తము వ్యర్థము కానేరదు.
నా యేసు యొక్క రక్తము చీపుగా ఉండినటువంటిది కాదు. నా యేసు యొక్క రక్తం ఏదో ఒక్కటే రక్షించడానికని కాదు. నా యేసు యొక్క రక్తం భారతదేశాన్ని రక్షించడానికైనటువంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా యొక్క రోషంతో నేను నమ్ముతున్నటువంటి మాట ఏమిటంటే, అనేక మంది ప్రజలు ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో అనేక మంది ఆ యేసు రక్తము వలన విమోచింపబడినటువంటి ప్రజలు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి మీద యేసు రక్తాన్ని నేను పలుకుతూ ఉన్నాను. యేసు రక్తం మీ మీద ఉండి ఉన్నది. ఐ కెన్ సీ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆ యేసు రక్తాన్ని నేను చూస్తున్నా. కుమార్తె సాక్ష్యం చెప్పినప్పుడు కుమార్తె ఇచ్చినటువంటి సాక్ష్యం అది. ఎవరూ లేరు అక్కడ దగ్గరలో, ఎవరు తెలుసుకోలేకపోయారు కుమార్తెల పడి ఉన్నదని. తను నోరు తెరిచి మాట్లాడడానికి మాట రావటం లేదు. తనలో కలిగినటువంటి బలహీనత కుప్పకూలిపోయినట్టు అయిపోయింది. శరీర అవయవాలు ఏమీ పని చేయట్లే. లేచి నడవడానికి కాళ్ళు పని చేయట్లే, చేతులు పని చేయట్లే, నోరు పని చేయట్లే. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఒక్క క్షణము యేసుక్రీస్తు వారు వచ్చి ఆ యొక్క ఛాతి మీద ఆయన యొక్క రక్తాన్ని ప్రోక్షించినారు. గట్టిగా ఆమేన్ చెప్తాం ఒకసారి. ఈ రోజుని మా కుమార్తె డయానా ఇలా ఉంది అని అంటే యేసు రక్తం వల్ల మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కృతజ్ఞత కూటమిది. అందుకే దేవుని స్తుతించుట కొరకైనటువంటి కూటమిది కలిసి వచ్చింది కనుక ఇశ్రాయేలీలైనటువంటి వారికి న్యూ ఇయర్ డే కింద మనం కూడా న్యూ ఇయర్ జరుపుకుంటున్నటువంటిది కలిసి వచ్చింది కనుక ఇంకేమేమి విషయాలు ఉన్నాయో తనే చెప్తుంది కనుక ఆ ప్రకారంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రాముఖ్యతను బట్టి మన దేవునిని స్తుతించుకోబోతూ ఉన్నాం. ఇది నా మిక్కిలి ప్రేసినట్లరా మీ మీద ఆ యేసు రక్తం ఉండి ఉన్నది. కుమార్తె మీద ప్రోక్షింపబడిన అదే రక్తము ఈ రోజున మనందరి మీద ప్రోక్షింపబడి ఉన్నటువంటిది. నేను గడిచినటువంటి దినాల్లో మార్చి 21వ తారీఖున పెద్దలైనటువంటి వారు వచ్చి, నాయకులైనటువంటి వారు వచ్చి ఇక మీదట ప్రార్థనలు జరగడానికి వీల్లేదండి, లాక్డౌన్ చేయబడాలని చెప్పారు. 22వ తారీఖు ఆదివారం నాడు లాక్డౌన్ అన్నారు. అప్పటికప్పుడే ఫేస్బుక్లో నేను ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అప్పటి నుంచి సంవత్సరం పాటుగా నేను దేవుని యొక్క వాక్యాన్ని ఫేస్బుక్లో డైలీ దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటిస్తూ వచ్చినాను. ఆ రోజుల్లో నేను ఆలయంలోనికి వచ్చినప్పుడు ఇంట్లో నుంచి ఆలయంలోనికి ఇంట్లోనికి అంతమించి బయటకి ఎక్కడికి వెళ్ళడానికి లేకపోయింది. నా కుమారుడు మాత్రమే ఏదైనా విషయం ఉంటే మాస్క్ వేసి కుమారుడు మాత్రం పంపిస్తూ ఉండేవాళ్ళం, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో మా ప్రార్థన ఏంటంటే, దేవా కరోనా నుంచి రక్షించుదైనా, ఇది కాదు మా ప్రార్థన. లేదా దేవా మా బిడ్డలు రక్షించుదైనా, ఇది కూడా కాదు మా ప్రార్థన. నిజానికి ఒక ప్రక్కనే సాతాను గాడు నాకు భయాన్ని కలిగిస్తూ ఏమని చెప్తూ వచ్చాడంటే, నేను ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన వెంటనే మార్చి 7వ తారీఖున మొట్టమొదటిగా నా కూతురు దగ్గరికి వెళ్ళా హైదరాబాద్లో. అక్కడ నేనేం చేశానంటే, మళ్ళీ డొమెస్టిక్ ఫ్లైట్కి నాకు టికెట్ బుక్ చేశారు కనుక నేను రాజమండ్రికి టికెట్ ఫ్లైట్లో రావాలి కనుక వెయిట్ తక్కువ ఉండాలని చెప్పేసి అని మాసిన బట్టలన్నీ కూడా తీసేసి అక్కడ పెట్టేసా, బయట పెట్టేసి నేను వచ్చేసా. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఫారిన్ నుంచి వచ్చినప్పుడు ఆ బట్టల మీద అయితే 24 గంటలు ఉంటుందంట కరోనా. నేను అక్కడి నుంచి వేసుకొని వచ్చినటువంటి బట్టలన్నీ సూట్ కేసులో కరోనా తెచ్చి నా కూతురు దగ్గర అక్కడ విడిచిపెట్టి నేను ఇక్కడ ధీమాగా వచ్చేసా. అక్కడ నా కూతురికి 2 పిల్లలు. మనసు బిగుతోంది, వాట్ ఇఫ్ కరోనా ఒకవేళ అందులో వచ్చి బయటకు వచ్చి వాళ్ళకి జ్వరం వస్తే. రోజు మా కుమార్తెతో మాట్లాడుతుండేవాడిని హైదరాబాద్ నుండి పోయిన కుమార్తెతో, ఎప్పుడైనా ఒకవేళ పిల్లలకి జ్వరం అంటదేమో అంటే కనుక నాకు ఇంకా బెంగ ఎట్టుకున్నది. ఎందుకంటే నేనే తీసుకొచ్చానేమో కరోనా అని చెప్పేసి నా బెంగ. తీరా ఎక్కడికి వచ్చేసిన తర్వాత మిగతా బట్టలు ఎక్కడ ఉన్నాయి. ఇక్కడ నా చిన్న కొడుకు యొక్క పిల్లలు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు. ఈలోక మావాడు వాట్సాప్లో మెసేజ్లు వచ్చేస్తానంటే అందులో ఒక మెసేజ్ మీరు కూడా చూసి ఉండొచ్చు. ఓ చిన్న పిల్లకి కరోనా వస్తే క్వారంటైన్లో తీసుకెళ్ళారు హాస్పిటల్లోకి. ఆ పిల్ల అక్కడికి వెళ్ళి అక్కడ మంచం మీద పెడితే మా అమ్మ 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 అని ఏడుస్తుంటే వీళ్ళేమో కథలు అట్లా కట్టేసినట్టుగా కట్టేశారు. ఆ పిల్ల ఏడుస్తోంది. అది చూసి నా కొడుకు అంటాడు కదా, ఒకవేళ నా కూతురు కనుక కరోనా ఏదైనా వచ్చి క్వారంటైన్కి వెళ్ళవలసి వస్తే నేను వెళ్ళిపోతాను దాంతో పాటు, ఒక్కదాన్ని అక్కడ ఇడిచిపెట్టిన అంటాడు. ఏసు రక్తం చేయమా. అప్పుడు నా గుండె జల్లమంటుంది, ప్రభా నేను కానీ కరోనా తెచ్చానా, ఒకవేళ నా వలన కరోనా వచ్చిందని లేవన్నా బాధపడుతున్నారా. ఇది సైతాన్ గారు పెడుతున్నటువంటి ఒక విషయం. కానీ ఈరోజు నేను చెప్తా, యేసు రక్తం మా మీద ఉండి అన్నది. నేను నా మనవరాలు చిన్నది, అసలు అప్పటికి ఇంకేం తెలిసింది కాదు, చిన్న చిన్న మాటలు నేర్చుకున్నటువంటి ఒక మనవరాలు. మేమిద్దరం ఆలయంలోనికి వచ్చేవాళ్ళం. ఆలయంలోనికి వచ్చి మేము చెప్పే మాట ఏంటంటే, కరోనా నిన్ను మేము గర్తిస్తున్నాం, బొమ్మను ఆజ్ఞాపిస్తున్నాం, నిన్ను నేను తండ్రెత్తున్నాను. ఎలాగంటే నా మనవరాలు కూడా తండ్రెత్తులను లావుండి బుజ్జిగాను, అది ఎక్కడ కింద వస్తుందని నేను మళ్ళీ దాని వెనకాల తిరుగుతుండేవాడిని. ఇలాగ మేము చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, యేసు రక్తం నా మీద ఉన్నది. ఆమెను చెప్పండి ఒకసారి. యేసు రక్తం నా బిడ్డల మీద ఉన్నది. యేసు రక్తం దేవుడు నాకు ఇచ్చిన సంఘం మీద ఉన్నది. యేసు రక్తం నా రాష్ట్రం మీద ఉండి ఉన్నది.
యేసు రక్తము నా దేశం మీద ఉండి ఉన్నది. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నేను డిక్లేర్ చేసిన యేసు రక్తము ఈ దేశాన్ని కరోనా నుంచి రక్షించినటువంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నేను నమ్ముతున్నా. నా దేవుని బట్టి, నా దేవుని యొక్క ప్రేమను బట్టి నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, ఎవరో పలికారు కనుక ఈరోజు దేవుడి దేశాన్ని కరోనా నుంచి కూడా మనల్ని కాపాడుతూ వచ్చినాడు. ఈరోజు మీ మీద కూడా నేను చెప్తున్నా, యేసు రక్తము మీ మీద ఉండి ఉన్నది. ఈరోజు చిన్న కథ చెప్పి చివరి అంశంలోనికి నేను వెళ్తూ ఉన్నా. కథ కాదు, నా ఊహాగానం నేను చెప్తూ ఉన్నా. ఇప్పుడు రోజుల్లో అంతా లవ్ అఫైర్స్ కదా, ఎక్కడ చూసినా కానీ చాలా మంది లవ్ చేసుకున్నారని ఈ విషయాలు మనం వింటూ ఉన్నాం. అబ్బాయిలు అమ్మాయిలు లవ్ చేసుకున్నటువంటి ఒక విషయం. బహుశా నేను అక్కడ ఇశ్రాయేలీల విషయంలో కూడా ఒక కథ అల్లేసా, ఒక కథ అల్లుకున్నా. అది ఏంటనంటే, ఇశ్రాయేలీ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఇశ్రాయేలీలు అబ్బాయిలైనా సరే చాలా అందంగా ఉంటారు. వాళ్ళ ముక్కు సూపర్ ఉంటుంది, నాకలో ఉండదు. వాళ్ళ ముక్కు సూరిగా చక్కగా పొడుగుంటుంది వాళ్ళది. సో వాళ్ళ అందమైనటువంటి ఒక అమ్మాయి ఐగుప్తీయుడైన ఒక అబ్బాయిని ప్రేమించింది అనుకున్నాను. ఐగుప్తీయుడైన అబ్బాయిని ప్రేమించింది. ఈలోగా దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతారు, నైనా ఈ ప్రజలందరూ కూడా, మన యూదులైనటువంటి వాళ్ళందరూ కూడా నీ హెబ్రీ భాషలో చెప్పేసి, ఇంకోటికి ఎవరికి అర్థం కాకుండా ఇంటికో గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని నిలువు కమ్ముల మీద అడ్డుకమ్మ మీద పొయ్యమని చెప్పేసి చెప్పానంటే, హెబ్రీ భాష వీళ్ళది వేరు, వాళ్ళదేమో అరబీ భాష ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళది. కనుక ఇక్కడ హెబ్రీ భాషలో మాట్లాడుకుంటూ వీళ్ళు ఇక హెబ్రీ భాషలో చెప్పుకున్నారు. ఈ అమ్మాయికి కూడా తెలుసు హెబ్రీ భాష. వాళ్ళ నాన్న ఒక గొర్రె పిల్లను వధించాడు. ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని తీసుకొని ఇంటి నిలువు కమ్మల మీద అడ్డుకమ్మ మీద పెట్టాడు. లోపలికి వెళ్ళిపోయి ఉడకనటువంటి మాంసం తినడానికి లోపలికి వెళ్ళిపోయారు. ఈలోగా ఈ పిల్ల ఏం చేస్తుంది, ప్రేమించిన పిల్ల అబ్బాయి కొరకు ఆలోచిస్తుంది. అప్పుడు లోపల పళ్ళులో పెట్టిన ఈ రక్తం తీసుకొని దానిలో కొంచెం ఒకటి ఉంటే అది పట్టుకొని జాగ్రత్తగా ఇంట్లోంచి బయటకు వచ్చి, ఇప్పుడు ఈవిడ ఎలాగ ఆడపిల్ల బయటకు వచ్చినా కానీ సావదు, ఎందుకంటే మగపిల్లడే చచ్చిపోతాడు. ఇప్పుడు ప్రేమించిన అబ్బాయి సావకుండా ఉండినట్లుగా వెళ్ళి ఆ ఇంటికాడికి వెళ్ళి, వాళ్ళు ఆల్రెడీ పడుకున్నారు సాయంకాలం అయ్యేసరికల్లా ఐగుప్తీయులు అయినటువంటి వాళ్ళు. వాళ్ళకి చావు వస్తుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ధీమాగా పడకలేసేసారు. కానీ ఇంటి బయట గుమ్మం దగ్గరికి వెళ్ళి ఏం చేసిందనంటే, ఈ రక్తాన్ని ఐగుప్తీయుల యొక్క గుమ్మం యొక్క నిలువ కమ్మలకి అడ్డు కమ్మకి పూసింది. సంహార దూత వచ్చినప్పుడు ఇది ఐగుప్తీయుడి ఇల్లా హెబ్రీయుడి ఇల్లా అది కాదు కావాల్సింది. లోపల ఉన్నవాడు ఐగుప్తీయుడా లేక హెబ్రీయుడా అది కూడా కాదు కావాల్సింది. ఇంటి గుమ్మం మీద రక్తం అనేది ఉందా లేదా, ఆ రక్తాన్ని చూచినటువంటి సంహార దూత ఐగుప్తీయుని ఇల్లు కూడా దాటి వెళ్ళిపోయింది. అందరిలో ఏడుపు వినబడింది. కానీ పక్కనే ఉన్నటువంటి ఐగుప్తీయుని యొక్క ఇంట్లో నుంచి ఏడుపు వినబడలే. కారణం ఏంటన్నా, వాళ్ళు బయటకు వచ్చి చూడబోతే ఇంటి గుమ్మముల మీద పై కమ్మ మీద రక్తం పోయబడి ఉన్నందు చేత ఆ ఇంటిలో చావు రాలేదు. ఈరోజు నేను అనుకుంటా, ఒక గొర్రె పిల్ల యొక్క రక్తానికి చావు లేకుండా ఆ పిల్లోడు బ్రతకగలిగినప్పుడు, నా యేసు రక్తము మన మీద ఉన్నప్పుడు మనము విమోచింపబడలేదా? నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆమె చెప్పాలి గట్టిగా అందరూ, నేను నిన్ను విమోచించి ఉన్నానని దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా ఈ దినాన్ని నా మాటలు వినుచున్న ప్రతి ఒక్కరము మనము విమోచింపబడి ఉన్నాము. గట్టిగా ఆమె చెప్పాలి. చాలా మంచి మాట నేను చెప్తూ ఉన్నా. మీరు విమోచింపబడ్డారా అని నేను అడగట్లే. ఎంతమంది విమోచింపబడాలనుకుంటారు చేతులు ఎత్తండి కదా నేను అనట్లే. ఏం చేయాలంటే ఆల్రెడీ అయిపోయింది అంతా కూడాను. దేవుడు వాగ్దానం చేసేసాడు, నేను నిన్ను విమోచించి ఉన్నానని సెలవిచ్చాడు కనుక మనము బలవంతుని చేతిలో నుండి విమోచింపబడి ఉన్నాము. ఆమె చెప్పాలి గట్టిగా. ఐగుప్తులో నుండి మనం విమోచింపబడి ఉన్నాము. పాపము నుండి మనం విమోచింపబడి ఉన్నాము. సమాధి నుండి మనం విమోచింపబడి ఉన్నాము. వ్యాధి నుండి మనం విమోచింపబడి ఉన్నాము. నాశనకరమైన గోతి నుండి విమోచింపబడి ఉన్నాము. మనం విమోచింపబడడానికి మన గొప్పతనం మన మంచితనం కాదు, ఆయన ప్రేమను బట్టి విమోచింపబడి ఉన్నాము. గట్టిగా ఆమె చెప్పాలి. ఆయన రక్తమును బట్టి మనం విమోచింపబడి ఉన్నాము. ఈరోజు మనందరం కరోనాకి చావలసిన వాళ్ళమే, మనందరం నరకానికి పోవలసినటువంటి వాళ్ళమే, ప్రతి మానవుడు నరకానికి ఉగ్రతకి పాలు కావలసినటువంటి వాళ్ళమే. కానీ ఆ దేవాతి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనలను ప్రేమించి కృపా సత్య సంపూర్ణుడిగా మన కొరకు పంపించి ఆ సిలువలో తన రక్తము కార్చేటట్టుగా చేసి మనలను విమోచన అనుగ్రహించి ఉన్నారు. ఆమె చెప్పండి ఒకసారి. సో వాట్, అది నా ముగింపు. అయితే మనం ఏం చేద్దాం? ఈ రోజుని నా కుమార్తె కృతజ్ఞత కూటం పెట్టుకుంది. బిడ్డలు అనేక మంది పాస్టర్ గారు దూరం నుంచి వచ్చారు. వారికి పాడడానికి అవకాశం ఇచ్చి ఉన్నారు.
చాలా మంది ఇంకా మిగతా బిడ్డలు కూడా వచ్చి చక్కని పాటలు పాడారు. చక్కని వాయిద్య కళాకారులను తీసుకుని వచ్చి వారి యొక్క సహకారంతో మనం పాటలు పాడి దేవుని స్తుతించడానికి అయినటువంటి రీతిగా ఇంత చక్కని ఏర్పాట్లు చేస్తున్నారు. విమోచింపబడిన వారు చేయవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, లేక వారిలో ఉండేటువంటి ఒక విషయం ఏంటంటే, 126వ కీర్తన మొదటి 2 వచనాలు ఉన్నటువంటి ఒక మాటలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుంచి 126వ కీర్తన మొదటి 2 వచనాలలో ఉన్నటువంటి ఒక మాటలు ఏమంటదంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని సియోనులకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించిన యెహోవా చెరలో నుండి, అనగా ఐగుప్తు చెరలో నుండి, బలవంతుని చెరలో నుండి, సమాధిలో నుండి వారిని రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన మన నోటి నిండా నవ్వుండెను. మన నాలుక ఆనందంతో నిండి ఉండెను. బాబా ఇదండి. ఏమంటే ఇశ్రాయేలీలు విమోచింపబడక మునుపు ఏముంది వాళ్ళ జీవితంలో? కన్నీరు ఉంది, వేదన ఉంది, దుఃఖం ఉంది, నిట్టూర్పులు ఉన్నాయి, మూలుగులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒకవేళ మీరు కూడా అలాగే ఏడుస్తూ వచ్చినారేమో, కన్నీటితో వచ్చినారేమో, వేదనతో వచ్చినారేమో, ఏదైనా పలకరితో అంటే కూడా ఏముందులేండి మా బతికేదో అలాగా అంతంత మాత్రం బతుకు. ఇది చాలా మంది యొక్క ముఖ వర్చస్సు, చాలా మంది ముఖములు ఉండేటువంటిది. కానీ ఎవరైతే సియోనునకు తిరిగి వచ్చి ఉన్నారో, అనగా చెరలో నుంచి విడిపించబడిన వారై ఉన్నారు, విమోచింపబడిన వారై ఉన్నారు. యెషయా గ్రంథంలో నుంచి కూడా మనం చూసినట్లయితే, యెషయా గ్రంథంలో 39వ అధ్యాయం 35వ అధ్యాయము 9వ వచనంలోను, 51వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి మాటలు ఏమంటాడంటే, యెహోవా విమోచించిన వారు సియోనునకు తిరిగి వస్తారు, వారి తలల మీద నిత్య ఆనందం ఉంటుంది, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవనట్టున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్దాం ఒకసారి. చప్పట్లు కొడుతూ ఒకసారి హల్లెలూయా చెప్దామండి. చప్పట్లు కొడుతూ సంతోషంగా చప్పట్లు కొడుతూ ఏం చేద్దంటే, దుఃఖము ఎగిరిపోయింది, నిట్టూర్పు ఎగిరిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడికి వచ్చే ముందు కూడా మీరు దుఃఖంతో వచ్చి ఉన్నారేమో, బహుశా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా దుఃఖంలో ఉండి ఉన్నారేమో. ఇంత చక్కని థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకొని ఎంతగా మనల్ని ఆహ్వానించినటువంటి ఒక కుమార్తె సంతోషంగా ఆనందంగా మన ఎదుట కనబడుతుంటే కూడా మన వంతు మనం ఇంకా మన యొక్క దుఃఖంలోనే ఉండి ఉన్నామేమో. కానీ ఇప్పుడు మీరు సువార్తను విని ఉన్నారు, మీరు విమోచింపబడిన ప్రజలు. దేవుడని యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు, ఆయన మిమ్మల్ని విమోచించి ఉన్నానని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. విమోచింపబడిన వారి తలల మీద నిత్య ఆనందమే తప్ప దుఃఖం అనేటువంటిది ఉండకూడదు, నిట్టూర్పు అనేటువంటిది ఉండకూడదు, వేదన అనేటువంటిది ఉండకూడదు, ఏడుపు అనేటువంటిది మన జీవితంలో ఉండకూడదు. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. మా ప్రియమైన కుమార్తె డయానా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఆయన తన యొక్క జీవితంలో ప్రతి విషయంలో కష్టాలు లేవని కాదండి, నిందలు లేవని కాదండి. ఈరోజు నువ్వు ఒక ఆడపిల్లగా దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలిసి నేను ఊహించుకోగలిగితే ఖచ్చితంగా తనకు కూడా కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, మాటలు, బహుశా తనకి వేదన కలిగించేటువంటి పరిస్థితులు, ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళే వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, ఎవరిని ఎక్కువ ప్రోత్సహిస్తారో వాళ్ళే వ్యతిరేకంగా పనిచేసినటువంటి పరిస్థితులు, ముందేమో చక్కగా నవ్వుతున్నట్టుగా కనబడి వెనకాల గోతులు తీస్తున్నటువంటి వారు ఉండవండి. మానవ జీవితంలో తప్పకుండా ఉంటాయి, సేవా జీవితంలో ఇంకా ఖచ్చితంగా ఉంటాయని నేను చెప్తూ ఉన్నాను. అయినా తనకు తెలిసింది ఏంటంటే నవ్వు. ఎందుకంటే యేసు రక్తము వలన, దేవుని యొక్క ప్రేమ వలన, కూతుర్ని ప్రేమించినటువంటి యొక్క ప్రేమ వలన ఆయన ఆమెను విమోచించినారు గనక నోటి నిండా నవ్వుంది, వారి నాలుక ఆనంద గానముతో నిండి ఉన్నటువంటిది. ఇంకొక వచనం చూసుకొని మనం ముగించుకుందాం. ఇర్మీయా గ్రంథంలో నుండి 31వ అధ్యాయము, ఇందాక మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగం 11వ వచనం. కానీ ఎప్పుడైతే 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట చూద్దాం. నాయనా కాదనుకుంటా. 31వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించి ఉన్నాడు అన్నాను. అది 11వ వచనం. నేను 13వ వచనం చదవమన్నా. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించదను. శ్రీలరా, మీ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మా కుమార్తె గురించి దేవుడిస్తున్న వాగ్దానం. దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి నిన్ను ఆదరించడానికి ప్రభు నిన్ను ముట్టి ఉన్నారు, ప్రభు నిన్ను స్వస్థపరిచి ఉన్నారు, ప్రభు నిన్ను వాడుకుంటూ ఉన్నారు. ఇంకా ఇంకా మంచి అద్భుతమైన రీతిలో దేవుడు వాడుకునేటువంటి స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. సంతోషం, దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించదను.
విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేస్తుంది. ఈ రోజు విమోచింపబడిన వారి మీద ఏముండాలన్నాను? ఆనందం. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయినాయి. తర్వాత ఏమందలైనా కనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి ఏం చేస్తారంటే వాళ్ళు, వావ్, ఎంత అద్భుతమైన విషయం. ఈరోజు నేను మిమ్మల్ని నాట్యమాడమని చెప్పలేనులేండి, కానీ నేనైతే మాత్రం నాట్యమాడాలనే ఉంది నాకు. మనం అందరం దేవుని స్తుతించాలని ఉంది. ఎందుకంటే నేను విమోచింపబడ్డా, నేను బ్రతుకున్నా. నా యేసు కొరకు నాట్యం ఆడడానికి నేను వెనకాడను, నా ప్రభువుని నేను స్తుతించడానికి నేను వెనకాడను. ఈ రోజున మరి మీరు విమోచింపబడి ఉన్నారు స్నేహితులారా. విమోచింపబడలేదని అనకండి. డోంట్ లుక్ ఎట్ ద ఫ్యాక్ట్, లుక్ ఎట్ ద ట్రూత్. లుక్ ఎట్ ట్రూత్. సత్యాన్ని చూడండి. సత్యం ఏంటంటే యెహోవా మిమ్మును విమోచించి ఉన్నారు. వాస్తవం ఏంటంటే ఇంకా సిగరెట్లు తాగేవాడు ఉండొచ్చు, ఇంకా మందు కొట్టేవాడు ఉండొచ్చు, ఇంకా చెడుగులో జీవించేవాడు ఉండొచ్చు, ఇంకా మీ బ్రతుకులో ఒకవేళ నిట్టూర్పు దుఃఖం ఉన్నట్టుగా మీకు కనబడుతూ ఉండొచ్చు. కానీ సత్యం ఏంటంటే యు ఆర్ నో లాంగర్ ఇన్ ఈజిప్ట్. మీరు ఐగుప్తులో ఉన్నవారు కారు. యు ఆర్ నో లాంగర్ అండర్ ఫారో. మీరు ఫరో కింద ఉండినటువంటి వారు కారు. బలవంతుని చేతుల నుండి మీరు విడిపించబడినటువంటి వారు. నీవు సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి వారు కారు. మీరు నాశనకరమైన గోతులో ఉన్నటువంటి వారు కారు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని 2000 సంవత్సరాల క్రితమే ప్రేమించాడు. ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన తన యొక్క రక్తాన్ని మీ కొరకు కార్చి ఉన్నారు. ఆ రక్తము ఇప్పుడు మీ మీద ఉండి ఉన్నది, మన మీద ఉండి ఉన్నది. ఆయన రక్తమును బట్టి, ఆయన ప్రేమను బట్టి విమోచింపబడిన ప్రజలమైనటువంటి మనము మన నోటి నిండా నవ్వుండాలి, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండాలి. దేవుని మనం స్తుతించుకోవాలి. డి మేజర్ ఏనైనా డి మేజర్ లోనే ఉండండి. ఇంకా మనమందరం కలిసి దేవుని ఆరాధించుకోబోతున్నాం, దేవుని స్తుతించుకోబోతున్నాం. ఒక 5 నిమిషాలు దేవుని స్తుతించడానికి. బట్ ఐ విష్ దట్ ఒకవేళ నేను ఇలా పాట పాడుతూ ఉన్నప్పుడు మనమందరం ఒకసారి లేచి నిలబడదామా? చాలాసేపటి నుంచి కూర్చొని ఉండి ఉన్నాం. మనం దేవుని ఆరాధన చేసుకుందాం, దేవునికి స్తుతి యాగం చెల్లించుకుందాం. నాకు తెలిసిన ఒక చక్కనటువంటి ఒక పాట. ఆనందమే నాకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే. వెరీ గుడ్. ఓకేనా? గెట్ రెడీ. అదే శృతులు వచ్చి నాకు మీరు కూడా పాడాలి. నేను మిమ్మల్ని పాడినప్పుడు విడిచిపెట్టినాం. ఎందుకంటే మనం అందరం విమోచింపబడిన ప్రజలం. ఆ కుమార్తె డయానా మాత్రమే కాదు, మనం అందరం కూడా దేవుణ్ణి మనం ఆరాధించడానికైనటువంటి రీతిగా, దేవుని స్తుతించడానికైనటువంటి రీతిగా మనం వచ్చినాం కదా. దేవుడు నన్ను విమోచించాడండి. నేను నాట్యం ఆడకుండా ఉండలేను, నేను కదలకుండా నేను ఉండలేను. నా దేవుణ్ణి నేను స్తుతి ఆగం చెల్లించుకున్నాను. హల్లెలూయా. ఆనందమే మనకు ఆనందమే, 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 ఆనందమే మనకు ఆనందమే. యేసనా మార్గము ఆనందమే, యేసనా సత్యము ఆనందమే, యేసనా మార్గము ఆనందమే, యేసనా సత్యము ఆనందమే, యేసనా జీవము ఆనందమే, యేసనా స్వాస్థ్యము ఆనందమే, యేసనా జీవము ఆనందమే, యేసనా స్వాస్థ్యము ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే. ఒక్క నిమిషం. మీరు విమోచింపబడ్డారు, నాకు అనుమానం లేదు అందువల్ల. ఎందుకంటే నేను సత్యమైన సువార్తను ప్రకటించాను. సత్యం ఏమిటంటే విమోచింపబడ్డాను. ఇంకా కొంతమంది లేదు భాష గారు మీకు తెలియదు, నేను ఇంకా బంధగాల్లో ఉన్నాను, నేను నోరు తెచ్చి వాడినాం, నాకు ఆనందం లేదు, నాకు ఏడిపే ఉంది భాష గారు అంటే మీ ఏడుపు మొక్క నేను చేయను, ఏడుతూనే వెళ్ళండి. కానీ ఈరోజు నేను విమోచింపబడ్డానని చెప్పా. నమ్మిన ప్రకారంగా దేవునికి స్తుత్యాగం చెల్లించుకుందాం. డజంట్ మ్యాటర్. శృతి లేకపోయినా పర్వాలే, రాగం తాళం పల్లవి లేకపోయినా పర్వాలే. ఇట్ డజంట్ మ్యాటర్. గాడ్ అండర్స్టాండ్స్ యువర్ డాన్స్, గాడ్ అండర్స్టాండ్స్ యువర్ జాయ్. నిజంగా విమోచింపబడినటువంటి మనం దేవుని ఎంతగానైనా సరే మనం స్తుతించవలసిన వారు పెట్టున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈసారి చిన్నగా పాడతా, మీరు ఈసారి గట్టిగా పాడాలి.
ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే యేసునా మార్గము, యేసునా సత్యము, యేసునా మార్గము, యేసునా సత్యము, యేసునా జీవము, ఆనందమే యేసునా సత్యము, ఆనందమే యేసునా జీవము, ఆనందమే యేసునా సత్యము, ఆనందమే. వెరీ గుడ్. ఇప్పుడు అందుకుంది కొంచెం శృతి కనుక ఇంకా రిధంలో ఇంకా ఇవ్వచ్చు నా బేస్ ఇంకా ఇందులో పెంచాలా, ఇందులో పెంచండి. మిక్సర్ లేదు కనుక పాపం బాబు ప్యాన్స్ వాయిస్తున్నారు కానీ ఇంకా మనకు ఊపు అందానే కానీ బాగా ఎనబడేట్టుగా ఊపు అందాను. అందుకే నేను డ్రమ్స్ కూడా కొట్టమన్నా. ఈసారి మీరు ఓపెన్ చేయాలి. మరి నెట్రాడు ఆనందాలే వాడా ఒకళ్ళిద్దరు మరి అలా ఉన్నారు. కొంచెం ఇలా ఊగుతుందమ్మా, కొంచెం అటు ఇటు ఇలా ఊగుతుందా, ఓగండి ఒకసారి ఇలా ఇలా కొంచెం ఎవరు ఓగట్లేదు చూస్తా బాబు, ఇది తిప్పండి ఈసారి. ఎవరు ఓగట్లేదు చూసి తర్వాత మా డయానాకి చూపిస్తాను అండి. ఈ లోగట్లేదండి. మనం అందరం విమోచింపబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే యేసునా మార్గము, యేసునా సత్యము, యేసునా మార్గము, యేసునా సత్యము, యేసునా జీవము, ఆనందమే యేసునా శ్వాసము, ఆనందమే యేసునా జీవము, ఆనందమే యేసునా శ్వాసము. వెరీ గుడ్. ఈసారి ఇంకొక చిన్న మాట కలపాలి ఈసారి మిమ్మల్ని. అదేంటంటే మనం చప్పట్లు కొట్టేటప్పుడు కూడా ఇటొక చప్పట్లు ఇటొక చప్పట్లు కొట్టాలి. ఈ చప్పట్లు కొట్టేటప్పుడు మన కాలు కూడా అట్నుంచి ఇటు ఇట్నుంచి ఇటు తీసుకురావాలి. ఓకేనా? ఇప్పుడు కాలు నెట్రాడుగా పెట్టుకొని ఉంచుకొని మీరు ఊగారంటే. కానీ ఈసారి ఏంటంటే మన యొక్క చప్పట్లు కొడదాం. అందరూ కూడా మీ యొక్క ఎడం వైపుకి చప్పట్లు కొట్టండి, మీ ఎడం వైపు ఇంకొక చప్పట్లు కొట్టండి, ఒకటి కొట్టండి, ఒకటి గట్టిగా కొట్టాలి. వెరీ గుడ్. ఈసారి ఇటు తిప్పి కొట్టండి, మళ్ళీ ఈసారి అటు తిప్పి కొట్టండి, ఇంకోటి కొట్టండి. అలాగే కాళ్ళు కూడా కలిసి కలుపుతుండే. ఇటు కొట్టినప్పుడు ఇటు, ఇటు కొట్టినప్పుడు ఇటు. మీ ఎడం పక్క తిప్పినప్పుడు మీ యొక్క కుడి కాలు వేయాలి, మీ యొక్క కుడి పక్క కొట్టినప్పుడు ఎడం కాలు కలపాలి. ఓకేనా? డాన్స్ మాస్టర్ అన్నమాట ఇప్పుడు నేను. రెవరెండ్ అమ్మ ఈసారి నేను పరిచయం చేసినప్పుడు మా డాన్స్ మాస్టర్ అని కూడా చెప్పేశారు అన్నితో పాటు. రెడీనా? స్నేహితులారా, ఇదే తప్పేమి కాదు. మనం దేవుల్లో ఆనందిస్తూ ఉన్నాం. నేను చూచినంత మటుకు ఆ సాధారణంగా లోకం చెప్పుకునే డ్యాన్స్ ఆఫ్రికా వాళ్ళ డ్యాన్స్ అంటారు. కానీ ఆఫ్రికా వాళ్ళ డ్యాన్స్ బ్రేకులు, షేక్లు. కానీ సరైన మంచి డ్యాన్స్ ఎవరనంటే ఇశ్రాయేలీయులు. చూశాను, ఇశ్రాయేల్ డ్యాన్స్ నేను చూశాను. వాళ్ళ యొక్క కార్యక్రమంలో నేను ఉన్నాను. వాళ్ళు వేసే డ్యాన్స్ ఎంత సూపర్గా ఉంటుందంటే తేలిపోతున్నట్టు ఉంటుంది. ఏంగాను ఎక్కడికో వాళ్ళ ఆకాశంలో తేలిపోతున్నట్టు ఉంటుంది. ఈరోజు ఈ ఇశ్రాయేలీయుల యొక్క జనవరి 1 లాంటిదండి. వాళ్ళ యొక్క నూతన సంవత్సరం అండి. ఈరోజు అది కూడా మనం జరుపుకుంటున్నాం. మార్నింగ్ స్టార్ అండి. అలాంటప్పుడు మనం సంతోషంగా ఆనందంగా దేవుని స్తుత్యాగం చేద్దాం. రెడీనా? అందరూ మరొకసారి రెడీ. 1 2 3 స్టార్ట్. ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే యేసునా రక్షణ, యేసునా స్వస్థత, ఆనందమే యేసునా రక్షణ, యేసునా స్వస్థత, యేసునా జీవము, ఆనందమే యేసునా స్వాస్థ్యము, ఆనందమే యేసునా జీవము, ఆనందమే యేసునా స్వాస్థ్యము, ఆనందమే. మీరు ఇంకా వాయించవచ్చు. ఇందాక ఏం చేశారు? గొయ్యి గొయ్యి అని చెప్పేసి అలాంటి కూడా కొట్టవచ్చు. మనయన్నీ తీసుకెళ్ళిపోయి వాళ్ళ సినిమా వాళ్ళు పెట్టేసుకున్నారు. వాళ్ళకి స్టెప్లో మిగతా వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళదేముందండి, వాళ్ళకి నేర్పించుకునే స్టెప్లో మన హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆనందం. ఎందుకంటే మనం విమోచింపబడి ఉన్నాం. ఈరోజు నేను మళ్ళీ ఒకసారి డిక్లేర్ చేస్తున్నా స్నేహితులారా, మీ మీద యేసు రక్తం ఉండి ఉన్నది. ఆమె చెప్పండి ఒకసారి.
మీరు విమోచింపబడిన ప్రజలై ఉన్నారు. నేను ఆల్టర్కాలుగా పిలిచి ఎంతమంది విమోచింపబడాలనుకున్నారు ముందుకు రండి పిలవట్లే. ఎందుకంటే డిక్లరేషన్ చేస్తున్నా. ఒక దైవ సేవకుడిగా నేను మాట పలికినంటే అక్కడ మీరు చూసుకోండి 44వ అధ్యాయంలోని యెషయా గ్రంథంలో యెహోవా తన సేవకుని మాటను రూఢిపరిచేటువంటి ఒక దేవుడు. ఆయన విమోచించి ఉన్నారు. విమోచింపబడిన ప్రజలమైనటువంటి మనము ఇందాక చెప్పిన వాక్య ప్రకారం ఏమందంటే దుఃఖము తీసివేయబడి మనకు సంతోషం వచ్చింది, మనకు ఆనందం అనేటువంటిది వచ్చింది. కనుక కన్యకలు, యవనులు, వృద్ధులు, నేను 61 కనుక కన్యకలు, యవనులు, వృద్ధులు మనం అందరూ కూడా ఏం చేయాలంట? నాట్యం ఆడాలంట. ఈసారి ఇంకొక స్టెప్ నేను ఇది పక్క చెప్తాను, పడిపోతుంది. ఓకే, ఈసారి ఇంకొక స్టెప్. మీ ఇష్టం. మీరు అనుకుంటున్నారు కొంతమంది, పాస్ గారు కష్టం అండి, పాస్ గారు నేను కదలదా అని అనుకుంటారు. మీరు అలా కదలడం కష్టం అనుకుంటే మీ కొలెస్ట్రాల్ తగ్గదు. మీరు బోల్డ్ అంత డబ్బులు ఇవ్వాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొలెస్ట్రాల్ తగ్గడానికి. కానీ కొలెస్ట్రాల్ తగ్గి కొంచెం ఫ్యాట్ ఎలా జారాలంటే నాకులాగా మీరు కూడా ఓ స్టెప్ వేయాలి. అర్థమైందా? ఈసారి వెరీ సింపుల్ స్టెప్ ఏంటంటే కాలు ముందుకేద్దాం. కుడి కాలు ముందుకేసి మళ్ళీ వెనక్కి తీసుకుందాం. కుడి కాలు ముందుకేసి మళ్ళీ వెనక్కి తీసుకుందాం. రెడీనా? ఈ రిధంలో ఉండాలి మీరు కూడా. రెడీ? అన్న చేతులు కట్టుకున్నారేంటన్నా? మరి పర్లేదు విడిచిపెట్టండి అన్న, మీకేనా? అదే కదా. ఫీల్ ఫ్రీ. మనం విమోచింపబడ్డాం. లోకానికి తెలియదండి, లోకం మనల్ని ఎర్రోలుగా చూస్తుంది. నన్ను ఎర్రోడుగా చూసినా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను క్రీస్తు కొరకు ఎర్రోడినే. నా యేసయ్య నన్ను విమోచించాడు, నాకు ఈ ప్రాణం ఇచ్చాడు. సచ్చుంటే కనుక నా కాళ్ళు చేతులు కట్టేసి నా సమాధులు పెట్టేసి ఉండేవారు. కానీ ఈరోజు నేను బ్రతికించాడండి, నా ప్రాణాన్ని సమాధిలో నుంచి బ్రతికించాడండి ఆయన. ఆయన కొరకు నేను డ్యాన్స్ చేయకుండా ఎలా ఉంటానండి? ఆయన కొరకు నేను ఆనందించకుండా ఎలా ఉంటానండి? నేను ఆనందిస్తా, నాతో ఉన్న వాళ్ళందరినీ ఆనందింపజేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం కలిసి స్తుతి నాయన. ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే. యేసనా మార్గము, యేసనా సత్యము, ఆనందమే బలి. యేసనా మార్గము, యేసనా సత్యము, యేసనా జీవము, ఆనందమే. యేసనా సత్యము, ఆనందమే. యేసనా జీవము, ఆనందమే. యేసనా సత్యము, ఆనందమే. ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే. యేసనా వెలుగుగా, యేసనా జ్యోతిగా, యేసనా వెలుగుగా, యేసనా జ్యోతిగా. అన్నిటికీ ఈయన గారే వేస్తూ ఉంటాడు. ఏది యాక్షన్ చేయవలసినటువంటి వాటిలో సంసోను ఆయనే, ప్రవక్తలు ఆయనే, అన్నీ ఆయనే మా వీడియోలో. నాన్న వాళ్ళ నాన్నగారిని దీవనండి వీడియో వేశారు ఈయనకి. స్నేహితులారా, దేవుల్లో మనం ఆనందిస్తున్నాం. ఓకే అండి, ఇబ్బంది పడవద్దు, ఏంటి అని అనుకోవద్దు. ఎర్రి అల్లరితో కూడిన ఆటపాటలు కాదు. దేవుణ్ణి మనం ఆనందిస్తున్నాం, దేవునిలో ఆనందిస్తున్నాం. ఆనందం వచ్చినప్పుడు చేతులు కదులుతాము, ఆనందం వచ్చినప్పుడు కాళ్ళు కదులుతాము, ఆనందం వచ్చినప్పుడు ఒళ్ళంతా కదులుతాం. దేవుని మనం స్తుతించుకున్నామంటే దేవుని కొరకు మనం చేసినటువంటి కార్యం. ఓకే, పైకి రా, నేను నేర్పిస్తాను. పనులు వచ్చాయి కదా. ఓకే బాబు, ఇది కూడా ఒక పక్క తీసేమా, దేనికో కొంచెం పక్క చెప్పేసింది. థ్యాంక్ యూ, బ్లెస్ యూ నాన్న. చాలు చాలు చాలు, ఇంకా పైకి. కుమారుడు ఈయన పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. ఈయన పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ పక్కన ఉన్నప్పుడు వెళ్ళాను నేను ప్రార్థన చేయడానికి. ఇప్పుడు నాకంటే హైట్ అయిపోయాడు ఆయన. నేను అదే రీతికున్నా, ఈయన పుట్టినప్పుడు అదే రీతికున్నా, ఇప్పుడు అదే హైట్ ఉన్నా. ఎందుకంటే డ్యాన్స్ చేస్తున్నాను కనుక. నీకు ఇప్పుడు చెమటలు పట్టేస్తా చూడు. శృతి ఇవ్వడమా? అందరూ చివరిసారిగా మనం పాడుకొని మనం ప్రార్థన చేసుకొని ముగించుకోబోతున్నాం.
ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే. యేసనా మార్గము అది బలమా, అందరూ ఆనందమే పడుతుంది. ఓకే, యేసనా మార్గము, యేసనా సత్యము, యేసనా మార్గము, యేసనా సత్యము, యేసనా జీవము ఆనందమే, యేసనా సత్యము ఆనందమే, యేసనా జీవము ఆనందమే, యేసనా సత్యము ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు అందరికీ. యేసనా మార్గము, యేసనా మీరు పాడుతున్నారు. యేసనా మార్గము, యేసనా సత్యము, యేసనా జీవము, యేసనా సత్యము, యేసనా వెలుగుగా, యేసనా జ్యోతిగా, యేసనా నీతిగా ఆనందమే, యేసనా శాంతిగా ఆనందమే, యేసనా నీతిగా ఆనందమే. ఏయ్! ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే, ఆనందమే మనకు ఆనందమే. అందరం అలాగే ఉండి మన రెండు చేతులు ఆయన వైపు చాపి, ప్రతి పరిస్థితులలో నుండి మనల్ని విమోచించిన సర్వోన్నతుడైన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యెహోవా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. నాయనా, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని విడిపించిన వాడానికి స్తోత్రములు. సమాధిలో నుండి మమ్మల్ని విడిపించిన దేవానికి స్తోత్రములు. బలవంతుని చేతిలో నుండి మమ్మల్ని విడిపించిన వాడానికి స్తోత్రములు దేవా. నాయనా, నీ యొక్క రక్తము చేత మమ్మల్ని విడిపించిన వాడానికి స్తోత్రములు. మా కష్టాలు, మా బలహీనతలు, మా వ్యాధుల నుండి మమ్మల్ని విడిపించిన వాడానికి స్తోత్రములు. నాయనా, మా దుఃఖమును, మా నిట్టూర్పును ఎగిరిపోయినట్లు చేసిన వాడానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా నోటి నిండా నవ్వించిన వాడానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మా నోటి నిండా ఆనంద గానములు ఉంచిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ డాడీ, మీరు చేసిన ప్రతి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలన్నిటిని బట్టి రాజా నీకే మా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయనను దేవ, ఇంకా ఎవరైనా ఈ సమయంలో ప్రభువా నాయన ఇంకా బలహీనతో ఉన్నామని అనుకుంటూ ఉన్నట్లయితే నజరేయుడైన యేసు నామములో అట్టి బలహీనతను యేసు నామములో బొమ్మనాకిపిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ డాడీ, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఇదిగో నీ బిడ్డల కన్యకలు, యవనులు, వృద్ధులు అందరము కలిసి నాట్యమాడి నిన్ను మహిమపరిచి ఉన్నాం. నాయన, ఇక్కడి నుంచి బిడ్డలు వెళుతూ ఉంటుండగా యేసు రక్తము ఒక్కొక్కరి మీదను మేము ప్రకటిస్తూ ఉన్నాం. వారి కుటుంబాల మీద యేసు రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. వారి ఇండ్ల మీద యేసు రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. యేసు రక్తంలో ఉన్న సంపూర్ణమైన విమోచనను మేము పొందుకుని ఉన్నాం తండ్రి. మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి రాజా మీకు మా నిండు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియకుమార్తె ప్రభు డయానాను మీ చేతులకు అప్పగించి ఉన్నాం. నా దేవ, తన యొక్క పరిచర్యలో ప్రభు తను సాగిస్తున్న బిడ్డలను బట్టి నీకు స్తుతులు ప్రభువా. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే కోటి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. మరి డాడీ
చెప్పిన ప్రసంగం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్పారు. ఆయన ఆనందం కోసం మాట్లాడారు. మెడ్రాస్ లో ప్రిన్స్టన్ గారని ఒక ప్రాఫిట్ ఉన్నారు, ప్రవక్త ఉన్నారు. ఆయన డాక్టరు. వారికి ఒక చర్చ్ ఉంది మెడ్రాస్ లో. ఆ చర్చికి డోర్స్ డోర్స్ ఉండవు, ఓపెన్ చేసి ఉంటాయి. ఏ వైపు నుంచి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. మెడ్రాస్ లో ఉంది ఆ చర్చి. ఆయన దేవునితో చాలా సంభాషిస్తూ ఉంటాడు. ఆయన నాకు చెప్పారు ఏంటంటే, ఈ నీసాన్ నుంచి కూడా నీకు క్రౌన్ ఇయర్ అని ప్రవచించారు. డాడీస్ వచ్చి సరిగ్గా అదే మాట చెప్పారు. ఆనందమని, సంతోషమని, మరి విమోచించబడ్డారని, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది. ఈ ప్రవచనం నా గురించి కదా, ఇక్కడ మీ ప్రతి ఒక్కరి గురించి కూడా ఈ వాక్యమైన వారందరికీ కూడా అది వర్తిస్తుంది. మరి ఇంతసేపు మనల్ని చక్కగా మరి జీవజలాల్లో ముంచారనమాట. ఇప్పుడు నీసాన్ మాసంలో మనకి తొలకరి జల్లులు పడతా ఉంటాయి. నాకు రాత్రి స్టార్టింగ్లో ఫోన్ వచ్చి రంగంపేట నుంచి, అంత మేఘావృతం అయిపోయింది ఆకాశం అంతా, గాలులు వచ్చేస్తున్నాయి, మీకు ఎలా ఉందని. ఇక్కడ మొండుటెండ అని చెప్పాను నేను. ఎందుకంటే సహజంగా ఈ ఉగాది ముందు తర్వాత కూడా వర్షాలు పడుతూ ఉంటాయి, కొద్ది కొద్దిగా జల్లులు వస్తూ ఉంటాయి అనమాట. మరి ఈ ప్రాంతంలో దేవుడు తన స్వాధీనపరిచిన ఈ ప్రాంతాన్ని మనకు చక్కని వాతావరణం ఇచ్చారు. మరి చక్కని వాక్యం చెప్పారు. అది ఆదరణ వాక్యం. ఎక్కువ ఆయన ప్రసంగాల్లో ప్రేమే ఉంటుంది. ఆయన ఎప్పుడు ఎవరిని ఏమి అనరు, అసలు ఏమి కూడా మరి బాధ పెట్టడం అదే ఉండదు. నాకు కొంచెం కోపం, నేను మార్నింగ్ సంఘర్షణ అప్పుడప్పుడు తిడుతూ ఉంటాను. నిజంగా వాక్యం చెప్పాక డాడీ నేను సంఘాన్ని కూడా సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన వాక్యం నాకు నిజంగా చాలా కదిలించింది. మరి సంఘాన్ని ఎవరు చిన్న మిస్టేక్ కొన్నా టైంకి రాకపోయినా ఏదో అనేస్తుంటాను. డాడీ చెప్పిన మాట ఏంటంటే ప్రేమ, ఆదరణ, విమోచన, ఇవన్నీ కూడా మరి చెప్పారు. ఇవన్నీ మనకి ఎంతో ఉపయోగకరమైనవి. మరి మమ్మీ గురించి చెప్పాలంటే గుణవతి అయిన భార్య దొరకట అరుదు. అటు ముఖ్యము కంటే చాలా విలువైంది, అమూల్యమైంది. మరి షీఈ్ మోర్ దాన్ పర్ల్స్ అండ్ రూబీస్. ఒక షీఈ్ డైమండ్. మరి ఆమె ఒక బ్యాక్ బోన్ డాడీకి చెప్పాలంటే. ఎంత చెప్పినా దగ్గర చాలా శాంతమూర్తి, శాంతకరమైన జలాల యొక్క ఎప్పుడూ ఉంటారు. Whatever may pass and whatever lies before me, let me be singing when the evening comes. Bless the Lord, oh my soul, oh my soul, worship His holy name. Sing like never before, oh my soul, I worship Your holy name. Your is in love and Your so do and Your name is great and Your heart is kind. For all Your goodness I will keep on singing. And thousand years and forever. Bless the Lord, oh my soul, oh my soul, worship His holy name. Sing like never before, oh my soul, I worship Your holy name. And on the day when my strength is weary and exhausted, and